Good evening, all. This is Vinodini from Hyderabad. So, all e-biter family members అందరికి స్వాగతం సుస్వాగతం. సో ఇంకా మీ టీంలో ఎవరైతే రాలేదో వాళ్ళందరినీ ఇన్వైట్ చేయండి. ఇట్స్ అన్ గ్రేట్ సెషన్ అనుకోవాలి. ఈరోజు ఈ బయో న్యాచురల్స్ గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మనకి ఆల్రెడీ అవైలబుల్ వస్తున్నాయి ప్రోడక్ట్స్. సో చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్స్. మన మ్యాగ్నెటిక్ థెరపీ ప్రోడక్ట్స్ తో పాటు మనం యాజ్ ఏ సపోర్టింగ్ గా కూడా ఈ బయో న్యాచురల్స్ ఇస్తున్నాము. సో దాంట్లో హార్ట్ సంబంధించి కానివ్వండి, నీ పెయిన్స్ కి సంబంధించి కానివ్వండి, డయాబెటిక్ కానివ్వండి, ఓకే, హార్ట్ కి సంబంధించి ఇలా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ప్రోడక్ట్ మనము ఇస్తున్నాము. అంటే ఇట్స్ అన్ సప్లిమెంట్ అన్నమాట, ఇట్స్ నాట్ ఏ టాబ్లెట్స్. మరి సప్లిమెంట్స్ ఎందుకు తీసుకోవాలి, ఏంటి, దాన్ని పూర్తి వివరణ ఈ రోజు మనం చూద్దాము. సో ఈ రోజు మనం అందరము హెల్త్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. సో నేను వండర్ఫుల్ గా ఒక పీపీటీ అనేది షేర్ చేస్తాను రైట్ నౌ. ఈ లోపల మీరు ఇంకా ఎవరైతే రాలేదో వారిని మీరు ఇన్వైట్ చేయండి. స్క్రీన్ వస్తుంది కదా? హలో, క్లియర్ మేడం వస్తుంది. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ Yes, సో yes, మచ్. clear. సో ఎస్, సో హెల్త్ గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మరి హెల్త్ ని ఎలా కాపాడుకోవాలి, ఇంకా మనం ఈ సప్లిమెంట్స్ గురించి తెలుసుకోవడం ద్వారా ఒక రోల్ మోడల్ కూడా మనం అవ్వచ్చు. మరి ఈ రోజు సమాజంలో చాలా ముఖ్యమైన అవసరం ఏంటంటే హెల్త్. మరి వ్యాధులను దూరం చేయడం, హెల్తీగా లైఫ్ ని జీవించడం, అలాగే ఎప్పుడు కూడా ఫిట్ గా ఉండడం, యంగ్ గా ఉండడం, ఇదంతా కూడా సాధ్యమైపోతుంది. సో ఈ సప్లిమెంట్స్ ద్వారా అది కూడా చాలా ఈజీగా. సో ఈ రోజు ఇంపార్టెంట్ సెషన్ కాబట్టి మీరు ఇంకా ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే కూడా తీసుకోండి. ఎందుకంటే ఎవరికి మనము అనుకునేది చాలా, అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. సో అలాంటి డౌట్స్ ని మనం క్లియర్ చేయాలి అంటే మీరు డైరీ పెన్ కూడా పెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నోట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ రోజు ఎంతో మంది కూడా హెల్త్ ఇష్యూస్ బాధపడుతుందని మనం చెప్తున్నాము. సో ఇట్స్ అన్ పార్ట్ ఆఫ్ హెల్త్ రెవల్యూషన్ అని చెప్పొచ్చు. దీంట్లో మనం చూసుకుంటే ఒక థామస్ అల్వా ఎడిసన్ మనకి ఏం చెప్పారు ఇంతకు ముందు అంటే, ఈయన బల్బుని కనుక్కున్న ఒక సైంటిస్ట్. మరి ఈయన ద్వారానే ఒక కోట్ అనేది వచ్చింది. అదేంటంటే, ద డాక్టర్ ఆఫ్ ద ఫ్యూచర్ విల్ నో లాంగర్ ట్రీట్ ద హ్యూమన్ ఫ్రేమ్ విత్ డ్రగ్స్, బట్ రాదర్ విల్ క్యూర్ అండ్ ప్రివెంట్ ది డిసీజ్ విత్ న్యూట్రిషన్ అని చెప్పడం జరిగింది. అంటే ఎవరైనా సరే డాక్టర్ దగ్గర మనం వెళ్ళామనుకోండి, మెడిసిన్ ద్వారా క్యూర్ అయ్యే అవకాశం లేదు, కానీ న్యూట్రిషన్ ద్వారా మాత్రమే క్యూర్ అవుతుంది. అంటే అప్పుడే ఆ కాలంలోనే ఒక 50 to 70 years బ్యాకే చెప్పడం జరిగింది, ఓన్లీ డ్రగ్స్ తో మనము ఎలాంటి డిసీజెస్ ని క్యూర్ చేయలేము, ఓన్లీ న్యూట్రిషన్ ద్వారాగానే క్యూర్ చేయొచ్చు. మరి ఇలాంటిది ఒక ఆయుర్వేద సామెత కూడా ఒకటి ఉంది, ఇట్స్ అన్ ప్రోవర్, వెన్ డైట్ ఈస్ రాంగ్ మెడిసిన్ ఈజ్ ఆఫ్ నో యూస్, వెన్ డైట్ ఈస్ కరెక్ట్ మెడిసిన్ ఈజ్ ఆఫ్ నో నీడ్. అంటే మెడిసిన్స్, మీరు తీసుకునే ఆహారమే రాంగ్ ఉంది అనుకోండి, మీకు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా వేస్టే అనమాట. బట్ మీరు తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది ఒక కరెక్ట్ గా ఉంది, ఆల్ న్యూట్రిషన్ ఫుడ్ మీరు తీసుకుంటున్నారు అంటే మెడిసిన్ అనేది అవసరం లేదు. మరి ఇది ఎవరు చెప్పారు అంటే, ఇది టోటల్ గా ఆయుర్వేదంలో చెప్తున్న ప్రోవర్బ్ అన్నమాట. సో అలాగే వాట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ డ్రగ్ ఆన్ ద ప్లానెట్ అంటే, ఈ ప్లానెట్ లో ఒక పవర్ఫుల్ డ్రగ్ ఏంటి అంటే మనకు ఆన్సర్ ఫుడ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ డ్రగ్ ఆన్ ద ప్లానెట్ అన్నమాట. అంటే ఫుడ్ మాత్రమే మనకు ఈరోజు ఒక పవర్ఫుల్ డ్రగ్. అంటే మనం తీసుకున్న ఆహారంలోనే మెడిసిన్ ఉంది. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం ఈరోజు?
చాలా వరకు జంక్ ఫుడ్ లోకి వెళ్ళిపోతున్నాము. దాని వల్లనే మనకు డిసీజెస్ ఈరోజు వస్తున్నాయి. విటమిన్స్ లేవు, మినరల్స్ లేవు, అలాగే ఎలాంటి న్యూట్రిషనల్ ఫుడ్ అనేది మనం తీసుకోవట్లేదు. కాబట్టే సో మెనీ డిసీజెస్ అటాక్ అవుతున్నాయి. మరి మనం ఒక ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ ద్వారానే యాజ్ ద డ్రగ్ గా తీసుకొని మనం రికవరీ చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫుడ్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ డిస్ట్రక్టివ్ డ్రగ్ అన్నమాట. చూడండి, ఇక్కడ పిజ్జా తింటున్నాం, ఇవాళ బర్గర్స్ తింటున్నారు, ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారు, కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. అంటే ఎలాంటి దీంట్లో న్యూట్రిషనస్ లేనే లేవన్నమాట. ఇది మొత్తం కూడా మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ని అది ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ మీ బాడీలో డెవలప్ అవుతాయో యాంటీ ఆక్సిడెంట్స్ శాతం అనేది తగ్గిపోతుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల టాక్సిన్ డిపాజిట్స్ ఎక్కువైతుంది. మెల్లమెల్లగా మన ఆర్గాన్స్ అనేది డౌన్ ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే ఒక ఫార్ములా ఉంది, ఒక హెల్దీ ఫుడ్ మీరు అంటే హెల్దీ ఈట్, దానికి H=N/C అని అంటాం. అంటే హెల్త్ న్యూట్రిషనల్ బై క్యాలరీస్ అన్నమాట. ఇది ఏంటి అంటే ముందుగా చెప్పాల్సింది, ఇక్కడ ఒక 2 బిస్కెట్స్ మీరు తిన్నారు అనుకుంటే అంటే లో న్యూట్రిషన్స్ పర్ క్యాలరీస్ ఏంటి, హై న్యూట్రిషన్ పర్ క్యాలరీస్ ఏంటో చూద్దాం. 2 బిస్కెట్స్ మీరు తింటే 98 క్యాలరీస్ వస్తుంది. అలాగే ఒక యాపిల్ మీరు తిన్నారంటే 95 క్యాలరీస్ వస్తుంది. అంటే ఇక్కడ 98 క్యాలరీస్ ఓన్లీ 2 బిస్కెట్స్ లో వస్తుంది. అంటే ఇది హెల్దీనా అంటే ఈ 98 క్యాలరీస్ అనేది నాట్ హెల్దీ అన్నమాట. బట్ ఒక యాపిల్ నుంచి మీకు 95 క్యాలరీస్ వస్తుందంటే ఇట్స్ అన్ హెల్దీ. అంటే హెల్దీగా మీరు తీసుకున్నప్పుడు వచ్చే క్యాలరీస్ మీ బాడీలోకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలాగే దాంట్లో ఉన్న క్యాలరీస్ హార్మ్ఫుల్ కాదనమాట. బట్ మీరు చూడండి, ఓన్లీ 2 బిస్కెట్స్ తీసుకుంటే 98 క్యాలరీస్, అంటే ఇది హార్మ్ఫుల్ అన్నమాట మనకి. అలాగే ఐ జస్ట్ ఎయిట్ స్టిల్ ఐ ఆమ్ హంగ్రీ, అంటే నేను ఇప్పుడే తిన్నాను వెంటనే నాకు ఆకలి అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, చాలా మందికి అప్పటికప్పుడే తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ కి ఆకలి అవుతూ ఉంటుంది. మరి ఎందుకు అలా అవుతుంది అంటే, రిమెంబర్ వెన్ యువర్ బాడీ ఈజ్ హంగ్రీ ఇట్ వాంట్స్ న్యూట్రియంట్స్ నాట్ క్యాలరీస్ అన్నమాట. అంటే మనం ఎప్పుడైతే మన శరీరం ఎప్పుడైతే హంగ్రీగా అంటే ఆకలి అనిపిస్తుంది అంటే శరీరం మనకి ఏం చెప్తుంది, న్యూట్రియంట్స్ కావాలి అంటుంది, కానీ క్యాలరీస్ కావాలని అది చెప్పదన్నమాట. ఎప్పుడైతే మీరు న్యూట్రియంట్స్ వాల్యూ ఉన్న ఫుడ్ మీరు తీసుకుంటారో మీ బాడీలో అది ఇంజెక్ట్ అయిపోయి ప్రతి ఆర్గాన్ హెల్దీగా అవుతుంది. అంటే చీటికి మాటికి ఆకలి అవ్వడం ఉండదు. కానీ మనం క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు ఇమీడియట్ గా అది మళ్ళీ ఆకలి అనిపిస్తుంది అనమాట. అంటే ఎప్పుడైనా కూడా మన శరీరము క్యాలరీస్ ని అడగదు, న్యూట్రియంట్స్ మాత్రమే అది అడుగుతుంది. ఓకే, అలాగే మనకు ట్రీట్మెంట్ ఏంటి, ఇంకా క్యూర్ ఏంటి అంటే, ఇంతకు ముందు పిక్చర్ లో యాక్చువల్లీ ఒక ఏనుగుని మనం చూపించాము. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక 6 మెంబర్స్ కూడా చూసుకుంటే ఒకరొకరిని వాళ్ళంతా గుడ్డి వాళ్ళు. సో వాళ్ళకి ఒక్కొక్క పార్ట్ ఇచ్చేసి ఇది ఏనుగు ఎలా ఉంది అని అడిగినప్పుడు వాళ్ళు ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క రకంగా చెప్తారనమాట వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ అన్ని కలిపితే అది ఒక ఏనుగు అవుతుంది. అలాగే మన బాడీలో కూడా ప్రతి ఆర్గాన్స్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఆ అంటే వర్క్ చేస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే ఓన్లీ పైన పైన చేస్తున్నాం అనమాట. కానీ దానికి క్యూర్ ఏంటి, దాని రూట్ కాజ్ మీద ఏమైనా వర్క్ చేస్తున్నామా అంటే రూట్ కాజ్ మీద ఎప్పుడూ కూడా వర్క్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ కి డయాబెటిక్ ఉన్నారు వాళ్ళు, సో ఆ డయాబెటిక్ 20 years నుంచి ఆ పేషెంట్ కు ఉంది అన్నప్పుడు మరి ఏం చేస్తున్నాము, ఆ 20 years టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉన్నారు. కానీ ఈ 20 years ఎప్పుడైనా అది తగ్గిందా, అంటే టోటల్ గా మానిపోయిందా, టోటల్ గా క్యూర్ అయిందా అంటే లేదు. ఓన్లీ మెడిసిన్ ఏం చేస్తుంది, కంట్రోల్ మాత్రమే చేస్తుంది, క్యూర్ చేయదు. మరి క్యూర్ అంటే ఏంటంటే ఆ షుగర్ ఎందుకు వచ్చింది ఆ బాడీలో, దానికి గల కారణం ఏంటి, ఆ కారణం మీద అంటే రూట్ కాజ్ మీద వర్క్ చేసినప్పుడు దట్ ఈస్ కాల్డ్ క్యూర్ అన్నమాట. సో ఇలాంటి క్యాన్సర్ కానివ్వండి, హార్ట్ డిసీజెస్ కానివ్వండి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, మెంటల్ హెల్త్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారు, ఓన్లీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ క్యూర్ అనేది చెయ్యట్లేదు అనమాట. ఇక్కడ ఒక హాస్పిటల్ పిక్చర్ మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళే ఉంటారు, రైట్. సో ఆ హాస్పిటల్ ఏం చేస్తారు, ఎప్పుడైనా సరే పేషెంట్ కి ఏం చేస్తున్నారు, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు, నాట్ క్యూర్ అన్నమాట.
అంటే ఆ డిసీజ్ అది ఎందుకు వచ్చిందని వాళ్ళు చూడట్లేదు, కానీ దాన్ని ఏ విధంగా తగ్గించాలి అంటే ఒక మెడిసిన్ రూపంలో ఒక మెడిసిన్ ఇచ్చేసి దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు, కానీ అది ఎందుకు వచ్చింది అనే దాని మీద వాళ్ళు ఫోకస్ చేయట్లేదు. ఓన్లీ మనం హాస్పిటల్ పోయినప్పుడు ఏం చేస్తారు, క్యూ కంట్రోల్ చేస్తారు, అంటే ట్రీట్మెంట్ ఇస్తారు అనమాట. రైట్. అక్కడ క్యూర్ అనేది వాళ్ళు చెయ్యరు. మరి ఇంకా మనం చూస్తే ఒక పూర్వకాలంలో మనం చూసుకున్నట్టయితే వైద్యులు ఉండేవారు. సో వారు మన బాడీని అంటే వాళ్ళ శరీరాన్ని, ఎవరో ఒక పేషెంట్ వచ్చారు వాళ్ళ దగ్గరికి అంటే వాళ్ళ బాడీని చూడగానే ఏ ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళకి అర్థమైపోయేది అనమాట, వ్యాధి ఎలాంటిది అనేది. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వనమూలికల్ని ఇచ్చేవాళ్ళు. అంటే ఏదైతే ఆకులతోటి రసాలతోటి అలాంటివి తీసుకువచ్చి వాళ్ళకి ఇమీడియట్ గా క్యూర్ అనేది చేసేవారు. దాని వల్ల ఆ పేషెంట్ కూడా తొందరగా రికవరీ కూడా అయ్యేవాళ్ళు అనమాట. మరి ఎందుకు అలా జరిగేది అంటే వాళ్ళకి ఆ రోజు ఏదైతే న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ఆకులు కానివ్వండి, వనమూలికలు కానివ్వండి తీసుకున్నప్పుడు అది మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి దాంట్లో. అంటే ఏ రోగానికి ఎలాంటి ఆకు ఇచ్చినప్పుడు దాని గురించి అది ఎఫెక్టివ్ గా పనిచేసేది అనమాట ఆ కాలంలో. సో అలాంటిది ఆయుర్వేదంలో అందరూ చెప్తూ ఉండేది, నేను చెప్పాను కదా, న్యూట్రిషనల్ ఫుడ్ ఉన్నప్పుడు మీకు మెడిసిన్ అక్కర్లేదు. అలాగే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఈ రోజులలో అంటే, ఒకవేళ థైరాయిడ్ ఉంది ఒక పేషెంట్ కంటే ఏం చేస్తారు, మార్నింగ్ లేసి థైరాక్సిన్ టాబ్లెట్ తీసుకుంటే ఆ థైరాయిడ్ తగ్గిపోతుంది. అలాగే మందులు తీసుకుంటే ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది. ఇలా మనం ఈ రోజు అందరం వాడుతూ ఉన్నాము. బట్ అలా కాదు, ఓన్లీ సిమ్టమ్స్ ని అవి ఏం చేస్తాయంటే మేనేజ్ చేస్తాయి, కంట్రోల్ చేస్తాయి, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదన్నమాట. సో మనం ఏం చేయాలి అంటే, ఈరోజు మనం పూర్వకాలంలో ఎలాగైతే వైద్యులు ఉండేవాళ్ళు అలాంటి వైద్యులు ఉన్నారా ఈరోజు, లేదా అలాంటి ఋషులు ఉన్నారా, లేదా అలాంటి వనమూలికల్ని వెతకాలంటే రైట్. ఈ రోజు అలాంటి ఋషులు లేరు, కానీ వనమూలికలు అయితే మనకు వెతక ఉంది. ఆ పురాతన కాలంలో ఏదైతే వైద్యులు వనమూలికలు ఇచ్చారో అంతకంటే స్ట్రాంగ్ పవర్ ఉన్న, చాలా ఈజీగా హార్డ్ వర్క్ లేకుండా అందుబాటులోకి తీసుకొచ్చింది మన ఈ బయో టూరిజం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఈ బయో న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నమాట, ప్లాంట్ బేస్డ్. అలాగే నేచర్ అంటే మన ప్రకృతి ఇంతకు ముందు పూర్వకాలంలో ఎప్పుడు ఉంది అలాగే ఇప్పుడు కూడా అందుబాటులో ఉంది. సో దానిని మనం ఉపయోగించడం మాత్రమే మర్చిపోయామన్నమాట. సో దానితో మనం ఏం చేయాలి అనేది కూడా ఈరోజు మనకు అర్థం కావట్లేదు. ఈ రోజు మనం మెడిసిన్ కి సంబంధించిన ఆకులని మొక్కలని అదే ఫామ్ లో తీసుకోలేము, రైట్. అలాగే సాధ్యం కూడా కాదు, అంత టైం కూడా లేదు, రుచి కూడా అనిపించదు ఎవరికి. సో ఎన్నో ప్రాబ్లమ్స్. మరి అలాంటిది ఒక టెక్నాలజీ ద్వారా దాన్ని డెవలప్ చేసి ఈరోజు ఆ వనమూలికల్ని 10 టైమ్స్ రిజల్ట్ వచ్చేటట్టుగా మనం చేసామన్నమాట. సో అలాంటిదే ప్లాంట్స్ ఈజ్ ఈక్వల్ టు మెడిసిన్ అని చెప్తున్నాం. అంటే ఏదైనా మీరు ప్లాంట్ తీసుకోండి, దాంట్లో ఒక మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ ని మనం తీసుకున్నప్పుడు అది మన ఆర్గాన్స్ మీద వర్క్ చేస్తుంది అనమాట. అలాగే అంటే టోటల్ ప్రపంచంలో చూసుకున్నట్టయితే ఆయా దేశాల్లో వాటి వాతావరణ పరిస్థితులను బట్టి డిఫరెంట్ ప్లాంట్స్, డిఫరెంట్ వనమూలికల్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అంటే ఇండియాలో ఆయుర్వేదంలో చూసినట్టయితే డిఫరెంట్ ప్లాంట్స్, అంటే నేరేడ్ పండు ఉందనుకోండి సపోజ్, ఈ నేరేడ్ పండు లోపల ఉన్న ఏదైతే విత్తనం ఉంటుందో ఆ విత్తనంలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. అదేం చేస్తుంది అంటే డయాబెటిక్ ని క్యూర్ చేస్తుంది. కానీ ఈ రోజు మనం అందరం ఏం చేస్తున్నాం, పండు తింటాం కానీ దాని లోపల ఉన్న సీడ్ ఏదైతే విత్తన భాగం ఉందో దాన్ని మనం పారేస్తూ ఉంటాం. కానీ అదే తింటే దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ డయాబెటిక్ పేషెంట్ ని క్యూర్ చేస్తుంది. కానీ ఎవ్రీ టైం మనం అంత తినగలుగుతామా దాన్ని అంటే అదే ఫామ్ లో మనం తీసుకోలేము. అలాగే మనకు చాలా వరకు ఇక్కడ రివర్స్ బేస్డ్ ఆన్ 4 ప్రిన్సిపల్స్ కూడా మనం చూద్దాము. సో ఏదైతే ఫామ్ లో మనం తీసుకోలేమో ఆ ఫామ్ లోకి మనకి ఈరోజు ఈ బయో న్యాచురల్ ద్వారా 10 సప్లిమెంట్స్ అనేది లాంచ్ అయ్యాయి లాస్ట్ టైమే. సో మేజర్ 10 సప్లిమెంట్స్ ఒక 100 ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు క్యూర్ చేస్తాయి అన్నమాట.
సో అలాగే మరి ఆ సప్లిమెంట్ ని మనం ఇంట్రడ్యూస్ చేసే ముందు రూట్ కాజ్ గురించి మనం చూద్దాము. మనం చెప్తున్నాము ఏదైనా మెడిసిన్ ఎలా చేయాలి అంటే క్యూర్ చేయాలి అంటే ఆ రూట్ కాజ్ మీద వర్క్ చేయాలి. మరి ఆ రూట్ కాజ్ మీద వర్క్ చేయాలంటే ఒక 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ 4 టైప్స్ ఆఫ్ రూట్ కాజెస్ ఏంటో మనం చూద్దాం. ఒకటి వచ్చేసి ఇన్ఫ్లమేషన్, సెకండ్ మన గట్ డిస్బయోసిస్ అని, ఇంకొకటి ఇమ్యూన్ అటాక్ అని, ఇంకొకటి సెల్ అపెటోసిస్ అని. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ఫ్లమేషన్ చూద్దాం. సో ఈ ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే మన శరీరం ఏదైనా డేంజర్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఎప్పుడూ కూడా ట్రై చేస్తూ ఉంటుంది. అంటే మీరు ఏదైనా వస్తువుని ఢీ కొట్టారనుకోండి సపోజ్, సో అప్పుడు ఏమవుతుంది, ఆ భాగం కూడా ఎర్రగా కమిలిపోతుంది, దెబ్బ తగులుతుంది, వాపు రావడం, ఎర్రగా కావడం ఇలా అవుతుంది. దాన్నే మనం ఏమంటాం, ఇన్ఫ్లమేషన్ అంటాం. బట్ కొన్ని సందర్భాల్లో ఎలాంటి కారణం లేకుండా మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దానిని క్రానికల్ ఇన్ఫ్లమేషన్ అని అంటాం. అది మీరు బయట నుంచి ఎలాంటి దెబ్బ తగిలిన అంటే తగలడం కానీ, వైరస్, బ్యాక్టీరియా అటాక్ ఇవన్నీ ఏం చేయలేదు అయినా కూడా మన శరీరం ఏం చేస్తుందంటే ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది యాక్టివ్ మోడ్ లో ఉంటది అనమాట. సో ఈ యాక్టివ్ మోడ్ లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీ అనేది మెల్లమెల్లగా డ్యామేజ్ అవుతుంది అన్నట్టు. సో అది ఇప్పుడు అందరికీ కూడా ఇన్ఫ్లమేషన్ అనేది ఉంది. అది ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనకి ఎప్పుడైనా డిసీజ్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బయటపడుతుంది. బట్ ఇన్ఫ్లమేషన్ అనేది ప్రతి ఒక్కరికి ఈరోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. అలాగే సెకండ్ రూట్ కాజ్ వచ్చేసి గట్ డిస్బయోసిస్ అంటాము. అంటే మన శరీరంలో స్టమక్ నుంచి అన్ని గట్ అంటే స్టమక్ అన్నమాట. సో ఈ స్టమక్ నుంచి అన్ని వ్యాధులు స్టార్ట్ అవుతాయి. అది కూడా మనకు ఆయుర్వేదంలో చెప్తున్నారు. సో స్టమక్ లో ప్రాబ్లం స్టార్ట్ అయితే శరీరం అంతా కూడా ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో మన బాడీలో ఏంటంటే నాభి ప్రాంతం ఉంటుంది కదా, అంటే స్టమక్ దగ్గర నాభి ప్రాంతం నుంచి మనకి ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. దీనిని ఎనర్జీ సెంటర్ అంటాం. దీనిలో ప్రాబ్లం వచ్చిందంటే బాడీలో అంతా కూడా అది ప్రాబ్లమ్ ని తీసుకెళ్తుంది. సో గట్ హెల్త్ కాపాడుకోవడాన్ని అంటే గట్ హెల్త్ ఏదైతే డ్యామేజ్ అయిపోయిందో దాన్నే మనం గట్ డిస్బయోసిస్ అంటాం అనమాట. ఇంకొకటి వచ్చేసి థర్డ్ రూట్ కాజ్ ఇమ్యూన్ అటాక్. ఎప్పుడైతే మన శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుందో అప్పుడు మన శరీరంలో ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇమ్యూన్ అటాక్ అంటే మన బాడీలో సొంతంగా అంటే తన మీదనే తను అటాక్ చేసుకుంటది అనమాట. సో దాని వల్ల ఏమవుతుంది, మన బాడీలో డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, డిగ్రేడేషన్ స్టార్ట్ అవుతుంది, రిపేరింగ్ అనేది కాకపోకుండా ఇమ్యూనిటీ అనేది లోగా ఉంటుంది అనమాట. ఇది థర్డ్. ఫోర్త్ వచ్చేసి సెల్ అపెటోసిస్ అంటాం. అంటే సెల్ డ్యామేజ్ అవ్వడం లేదా సెల్ పాడైపోవడం. అంటే ఇక్కడ హెల్దీ సెల్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా చనిపోతూ ఉంటాయి. అలాగే ప్రతి ఆర్గాన్ సెల్స్ తో తయారవుతుంది. మరి న్యూ సెల్స్ ఉత్పత్తి కాకపోవడం వల్ల అన్హెల్దీగా కూడా మన ఆర్గాన్స్ అనేవి తయారవుతున్నాయి. మన బాడీ అంతా కూడా క్రోర్స్ ఆఫ్ సెల్స్ తో తయారవుతుంది. మరి సెల్యులర్ లెవెల్లో ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో శరీరం అంతా కూడా ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఈ 4 రూట్ కాజుల కాంబినేషన్ లో ఏదైనా ఒకటి డ్యామేజ్ అయ్యింది అనుకోండి శరీరం మీద అంటే అధిక బరువు కూడా స్టార్ట్ అవుతుంది. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. మరి దీంట్లో ఒక మంచి విషయం ఏంటంటే వీటిల్లో ఏదో ఒకటి క్లియర్ అయినా సరే మిగతా 3 కూడా ఆటోమేటిక్ గా క్లియర్ అవుతాయి. సో ఈ బయో న్యాచురల్ సప్లిమెంట్స్ మనం తీసుకున్నట్లయితే ఈ 4 కూడా ఏదైతే రూట్ కాజ్ ఉందో ఈ 4 రూట్ కాజ్లు కూడా మనం క్యూర్ చేయొచ్చు. అలాగే రూట్ కాజ్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి ప్రోడక్ట్స్ సెల్యులర్ లెవెల్ వరకు అంటే మన ఏదైతే క్రోర్స్ ఆఫ్ సెల్స్ బాడీలో ఉన్నాయో ప్రతిదీ కూడా క్యూర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంతకు ముందు నేను చెప్పినట్టు మనకు ఒక కోల్డ్ కఫ్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, ఎక్కనే ఇన్ఫెక్షన్ అంటే డైజెషన్ బాగా ఉండాలి, బ్లడ్ ప్యూరిఫై కావాలి,
పళ్ళల్లో ప్రాబ్లం వచ్చింది, బ్లడ్ షుగర్ బ్యాలెన్స్. సో ఇవన్నీ కూడా ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి క్యూర్ కావాలంటే మనం ఏం చేస్తాము, ఆయుర్వేద పరంగా ఒక వేప ఆకులను మనం తీసుకున్నాము అంటే సంహౌ దానికి ఒక 15 ప్రాపర్టీస్ ఉంటాయి, 15 మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, ప్రతి ప్లాంట్ లో కూడా ఏదో ఒక మెడిసినల్ ప్రాపర్టీ ఉంటుంది. బట్ వేపలో ఏంటంటే ఒక 15 మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ మనకు ఇవన్నీ కూడా హెల్త్ ఇష్యూస్ ఒకటేసారి రావు. ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి మనకి అటాక్, ఒకసారి ఫీవర్, కోల్డ్ కఫ్ ఫీవర్ ఒకసారి ఉన్నప్పుడు, కొంతమందికి ఎకనే ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది బ్లడ్ షుగర్ ఉంటుంది, కొంతమందికి దంతాల ప్రాబ్లం ఉంటుంది, రైట్? సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాము, ఏదో ఒకటని ఈ వేపది కొంతమంది తీసుకుంటుంటారు. సంహౌ 15 ప్రాపర్టీస్ ఉన్నప్పుడు మనకు ఓన్లీ కోల్డ్ కఫ్ ఫీవర్ ఉంది అనుకున్నప్పుడు ఆ వేపది పౌడర్ కానివ్వండి, లేదా దాన్ని కషాయం కానివ్వండి, వేప గుళికలు కానివ్వండి, ఏదో తీసుకున్నప్పుడు మనకు ఓన్లీ కోల్డ్ కఫ్ ఫీవర్ కాదు, మిగతా వాటి ప్రాపర్టీస్ కూడా దాంట్లో ఎంటర్ అయిపోతాయి, రైట్? సో అలాంటప్పుడు మనకేంటి, ఓన్లీ మీరు ఆ ప్లాంట్ బేస్ తీసుకున్నప్పుడు కోల్డ్ కఫ్ ఫీవర్ కి మాత్రమే వర్క్ చేయాలి, మిగతా వాటికి అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఎట్ ఏ టైం మొత్తం తీసుకుంటున్నందుకు ఆల్ ప్రాపర్టీస్ ఉన్న ఫుడ్ ఇంగ్రీడియంట్ మన బాడీలోకి వెళ్తుంది. అంటే మేజర్ గా ఏదైతే ప్రాబ్లం ఉందో కంప్లీట్ గా దానికి 100% ఇది వర్క్ చేసే అవకాశం ఉండదు ఇలా తీసుకున్నప్పుడు. సో ఇది మనం ఏం చేయాలి మరి, ఈ బయో న్యాచురల్ ఏం చేశారంటే సింపుల్ డిఫరెంట్ ప్లాంట్ నుంచి, అంటే ఒక ప్లాంట్ లో ఒక మెడిసినల్ ప్రాపర్టీ, ఇంకొక ప్లాంట్ లో ఇంకొక మెడిసినల్ ప్రాపర్టీ, ఈ రెండు ప్రాపర్టీస్ కలిపి వాళ్ళు టాబ్లెట్ గా రూపంలో, అంటే సప్లిమెంట్ రూపంలో దాన్ని తయారు చేయడం జరిగింది. అంటే ఎంత మోతాదులో కావాలి, ఎంత మోతాదులో అయితేనే ఆ బాడీకి సూట్ అవుతుంది, ఏదైతే డిసీజ్ ఉందో దానికి ఎంత మొత్తంలో ఇచ్చినప్పుడు అది క్యూర్ అవుతుంది, ఆ సెల్ మీద బాగా వర్క్ చేస్తుంది. ఇదంతా కూడా రీసెర్చ్ చేసి ఆ 2-3 ప్లాంట్స్ నుంచి వాళ్ళు ఒక్కొక్క ప్రాపర్టీని తీసుకొని తయారు చేశారనమాట. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్ మనకి ఇన్ఫర్మేషన్. సో అలాగే దానికోసం మనం ఎవరికి థ్యాంక్ యూ చెప్పాలి అంటే, ఈ బయో న్యాచురల్స్ రెవల్యూషనరీ బ్రాండ్ కి మనం థ్యాంక్ యూ చెప్పాలి ఈరోజు. సైన్స్, సేఫ్టీ అండ్ ఎఫిషియన్సీ, మెజరబుల్ రిజల్ట్ అనేది ఇది ఏం చేశారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఊరికేనే తయారు చేసి మార్కెట్ లోకి విడుదల కాలేదు, చాలా రీసెర్చ్ దీని మీద చేసి ప్రతి ఒక్కరి మీద దీని మీద ప్రయోగించి వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ ని చూసాక మాత్రమే దీన్ని మార్కెట్ లోకి తేవడం జరిగింది. ఓకే, సో ఈ సమాజంలో ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, నేచర్ దానికి సొంతంగా ఒక సొల్యూషన్ అనేది వెతుకుతూనే ఉంటుంది. మరి ఆ సొల్యూషన్ ఇవ్వడానికి మనం యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్, వీఆర్ ఐబిఓస్ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్స్ గా మనం ఈరోజు ఈ ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకెళ్లి ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి హెల్త్ ని ఇచ్చే అవకాశం మనకు ఉందన్నమాట. సో ఈ సందర్భంగా మనం మన గ్రేట్ సిఎండి మిస్టర్ సాగర్ జోషి గారికి, సిఎండి ఆఫ్ ద ఈబయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్, వారికి మనం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్దాం. అలాగే మరి వై ఈస్ ద సో మ్యాజికల్, మరి ఈ ప్రోడక్ట్ ఎందుకు అంత మ్యాజికల్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 100% కెమికల్ ఫ్రీ ఉంది, అలాగే 100% ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ ఇవి, అలాగే యుఎస్డిఏ సర్టిఫైడ్ ఆర్గానిక్ బేస్డ్, నో ప్రిజర్వేటివ్స్ అనేది ఏమీ లేవు ఇక్కడ. అలాగే ఇక్కడ హైయెస్ట్ లెవెల్ ఆర్గానిక్ సర్టిఫికేట్ అనేది దొరికింది, అంటే యుఎస్డిఏ అంటే ఏంటి, ఇది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆర్గానిక్ సర్టిఫికేట్ అన్నమాట. అలాగే ఇక్కడ కెమికల్స్ అనేది ఎలాంటి కోటింగ్స్ లో కానీ బైండింగ్ లో కానీ కెమికల్స్ వాడలేదు. అలాగే యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ అవార్డు కూడా రావడం జరిగింది. ఇంకా 100 టాప్ కంపెనీస్ ఏదైతే ఎక్స్ప్రైజ్ ఫౌండేషన్ నుంచి వచ్చాయో వాటిలో వరల్డ్ మోస్ట్ లో మన ఈ బయో న్యాచురల్ బ్రాండ్ కూడా ఒక బ్రాండ్ గా నిలిచింది. అలాగే సినర్జెటిక్ ఆప్టిమైజ్డ్ బ్లెండ్ టెక్నాలజీ, ఇట్స్ అన్ పేటెంట్ అంటే అర్థం ఏంటంటే మరే కంపెనీ కూడా మన ఇంగ్రీడియంట్స్ ని కాపీ చేయలేవు, మన ఫార్ములాని వాళ్ళు కాపీ చేయలేరు అనమాట. కంప్లీట్లీ రైట్స్ ఆర్ రిజర్వ్ టు
ఈబైటోరియం ఓన్లీ, దట్ ఈస్ కాల్డ్ పేటెంటెడ్. అలాగే సినర్జిస్టిక్ ఆప్టిమైజ్డ్ బ్లెండ్ టెక్నాలజీ అంటే రెండు ప్లాంట్స్ నుంచి, అంటే డిఫరెంట్ ప్లాంట్స్ నుంచి వాటి మెడిసినల్ ప్రాపర్టీస్ తీసుకొని కలిపి మనం ఇంకొక ఇంగ్రీడియంట్ తయారు చేయడం, అంటే ఇంకొక టాబ్లెట్ రూపంలో దాన్ని తయారు చేయడాన్ని ఏమంటాం మనము? సినర్జిస్టిక్ ఆప్టిమైజ్డ్ బ్లెండ్ టెక్నాలజీ. ఓకే, సో అంత మంచి క్వాలిటీ గల ప్రొడక్ట్స్ ఈ రోజు మనం ముందుకు వచ్చడానికి చాలా చాలా హ్యాపీ. సో అలాగే జీరో కెమికల్స్, 100% ఆర్గానిక్. అంటే ఇవి ఎలాంటి, అంటే కెమికల్స్ అనేది ఇక్కడ వాడలేదు. అలాగే క్లీన్ గా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేది వాడారు. టాప్ మోస్ట్ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో జిఎంపి, ఎఫ్ఎస్ఎస్, ఏఐ, యుఎస్డిఏ, నాన్ జిఓ, అలాగే డిఎస్ఐఆర్, ఇలాంటి టాప్ మోస్ట్ బ్రాండెడ్ ఉన్నాయో ఆ బ్రాండ్స్ అన్ని కూడా సర్టిఫైడ్ చేయడం జరిగింది ఈ రోజు మనకి. ఓకే, అలాగే ఇక్కడ రీసెర్చ్ మనకి 2006 లో 2006 నుంచి స్టార్ట్ చేశారు. ఈ ప్రోడక్ట్ ఫార్ములేషన్ సైంటిఫిక్ గా అయ్యింది. అలాగే 100 మెంబర్స్ దీంట్లో సైంటిస్ట్ టీమ్ హార్డ్ వర్క్ చేసి 19 ఇయర్స్ కంటే ఎక్కువగా రీసెర్చ్ చేసి ఒక పర్ఫెక్ట్ ఫామ్ లో ఇంగ్రీడియంట్స్ ని వాడి స్టాటిస్టికల్ గా, అనలిస్టిక్ గా ఒక గ్రూప్ ఫామ్ చేయడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు జిఎంపిఎస్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఇంగ్రీడియంట్స్ ని టెస్టింగ్ కూడా చేశారు. ప్యూరెస్ట్ ఇంగ్రీడియంట్స్ అనేది వాడారు, సైంటిఫికల్లీ టెస్టెడ్. అలాగే ఇక్కడ చూస్ ద రైట్ ప్రోడక్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీకి ఒక రైట్ ప్రోడక్ట్ ని మనం చూస్ చేయాలి. మరి దాన్ని ఎలా చూస్ చేయాలంటే ఇట్స్ పేటెంటెడ్ ఉండాలి. అలాగే ఫార్మాస్యూటికల్ ప్రొఫెషనల్స్ గా వాళ్ళతోటి తయారు చేయబడ్డది. అలాగే క్లినికల్లీ టెస్టెడ్ ఫార్ములా తోటి ఉన్న ఇది ప్రోడక్ట్ అన్నమాట. అలా దీంట్లో మరి మనము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి కూడా మనకు ఈ ప్రోడక్ట్ కి సర్టిఫైడ్ చేశారు. పేటెంట్ టెక్నాలజీ ఉంది. అలాగే క్లినికల్లీ ట్రయల్స్ అవైలబిలిటీ, అంటే క్లినికల్లీ టెస్టెడ్ ఫార్ములా ఇది మనకుంది. దాని ద్వారా కూడా మనకి ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ప్యూరెస్ట్ న్యాచురల్ ఫార్మింగ్, అలాగే జీరో కెమికల్స్. ఓకే, సో అలాగే మరి అవార్డ్స్ ఎలా వచ్చింది మనకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ప్రోడక్ట్ ని ప్రెజెంట్ చేయడం జరిగింది. అప్పుడు జరిగిన కాన్ఫరెన్స్ లో కూడా మనకు అవార్డు రావడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు ఎవరు అంటే ఎలాన్ మస్క్. సో ఇది ఎక్స్ప్రైజ్ అనే ఒక ఫౌండేషన్ ని స్టార్ట్ చేశారు. హీఈస్ ద రిచెస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు. అలాగే బిలియనీర్ ఎంటర్ప్రీనర్. పేపాల్ స్థాపించిన వ్యక్తి. టెస్లాకి కూడా వీరు కంపెనీని స్థాపించారు. స్పేస్ ఎక్స్ కంపెనీకి కూడా అధిపతి. ఓకే, సో ఈయన ప్రపంచంలోనే ఫేమస్ పర్సన్ అన్నమాట. పేరు వచ్చేసి ఎలాన్ మస్క్. సో మరి వీరి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఈయన వీరొక సంస్థని స్థాపించారు. ఓకే, సో అదేంటంటే ఎన్ని అయితే న్యూట్రసెటికల్ కంపెనీస్ ఉన్నాయో వారి మధ్య ఒక కాంపిటీషన్ పెడుతుంది అనమాట. ఏదంటే ఎక్స్ప్రైజ్ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఈయన స్థాపించడం జరిగింది. సో వీరు ఏం చేస్తారంటే న్యూట్రసెటికల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య కాంపిటీషన్ పెడుతుంటారు ఎప్పుడు. ఏంటి అంటే 2 టాపిక్స్ మీద. ఒకటి యాంటీ ఏజింగ్ అండ్ రివర్సల్, సెకండ్ వన్ యాంటీ ఏజింగ్ అండ్ సెల్ రీజనరేషన్, డిసీజ్ రివర్సల్. సో ఈ రెండిటి మీద రెవల్యూషనరీ క్రియేట్ చేస్తే ఆ సప్లిమెంట్స్ ని ఎవరైతే తయారు చేస్తారో వారికి, అంటే ఒక యూనిక్ సప్లిమెంట్స్ ని తయారు చేయాలి. అలాంటి కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక ఈ ఆర్గనైజేషన్ అవార్డు కూడా ఇస్తుంది. అది కూడా గ్లోబల్లీ రికగ్నిషన్ కూడా ఉంటుంది అనమాట. సో అందుకే ఇక్కడ ఏంటంటే ఒక 100 కంపెనీస్, అంటే థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ దీంట్లో పాల్గొనడం జరిగింది. సో దాంట్లో మన అందరికి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ బయో న్యాచురల్ సప్లిమెంట్స్ ఎలాన్ మస్క్ గారి ఎక్స్ప్రైజ్ ఫౌండేషన్ ద్వారా 1000 కంటే ఎక్కువ డిఫరెంట్ న్యూట్రసెటికల్ బ్రాండ్స్ అనలైజ్ చేసి ప్రపంచంలోనే ఇలాంటి 1000 బ్రాండ్స్ లో టాప్ మోస్ట్ 100 కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాటిలో
ఈ బయో నేచురల్ బ్రాండ్ కి ప్లేస్ కూడా రావడం జరిగింది. అలాగే ట్యాబ్ బ్రాండ్స్ లో 100 మాత్రమే ఉన్నాయి. దీంట్లో ఇండియా నుంచి కేవలం 3 బ్రాండ్స్ మాత్రమే ఉన్నాయి. దాంట్లో మన ఒక ఈ బయోటోరియం నేచురల్ కూడా ఒకటని చెప్పవచ్చు అన్నమాట. ఇట్స్ అన్ గ్రేట్ ఆనర్ అని చెప్పొచ్చు. అలాగే స్పెసిఫికేషన్స్ చూద్దాము. కొన్ని స్పెసిఫికేషన్స్ ని ఈ బయో నేచురల్స్ కి అలాగే అదర్ బ్రాండ్స్ కి ఏ విధంగా మనం చేయొచ్చు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 1, 2, 3 విషయాల్లోనే డిఫరెంట్ కాదు, ఒక 20 విషయాలలో ఇది డిఫరెంట్ గా ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రీసెర్చ్ హిస్టరీ ఏంటి అంటే 19 ఇయర్స్ రీసెర్చ్ ఉంది. అలాగే అదర్ బ్రాండ్స్ వచ్చేసి థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంటుంది. అలాగే పేటెంట్ టెక్నాలజీతో ఇది తయారు చేయబడ్డది. అండ్ ఇంకా వచ్చేసి అంటే వేరేది మాత్రం అలాంటిది ఏమీ లేదు. రా మెటీరియల్ ఇక్కడ స్టాండర్డైజేషన్ ఉంది, వేరే దగ్గర లేదు. కేస్ స్టడీస్ క్లినికల్ ట్రయల్స్ కూడా ఉన్నాయి, వేరే బ్రాండ్స్ లో లేవు. రీసెర్చ్ పబ్లికేషన్స్ కూడా ఎస్, వేరే దాంట్లో లిమిటెడ్. ఆర్టిఫిషియల్ అంటే ఇది ఆర్టిఫిషియల్ గా మనం రా మెటీరియల్ అంటే స్టాండర్డైజేషన్ లో తయారు చేసాము, వేరేది లేదు. అలాగే 100% కెమికల్ ఫ్రీ, 100% ప్లాంట్ బేస్డ్, వేరేది మాత్రం అలా లేదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ లైఫ్ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయంటే 36 మంత్స్ అనేది దీనికి ఉంటుంది, వేరేది 18 to 24 మంత్స్ మాత్రమే ఉంటుంది. టాబ్లెట్ కోటింగ్ అనేది అక్వస్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, వేరేది కెమికల్ సాల్వెంట్ కలర్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ అక్వస్ ట్రాన్స్పరెంట్ అంటే అది ఈజీగా వాటర్ లో మిక్స్ అయిపోతుంది. ఓకే, ఇంకొకటి వచ్చేసి సెల్ రీజనరేషన్ స్టడీ చేశారా అంటే ఎస్ చేశారు, వేరే బ్రాండ్స్ లో అది అవైలబుల్ లేదు. ప్రిజర్వేటివ్ అంటే నో, ఇది ప్రిజర్వేటివ్ కలర్స్ దీంట్లో ఏమీ వాడలేదు, వేరే దాంట్లో ఉంది. ఇంకా టాబ్లెట్ డిసొల్యూషన్ అనేది యూనిఫామ్ గా ఉంటుంది, అది డోస్. అంటే ఇక్కడ ఏంటంటే యూనిఫామ్ గా అంటే మొత్తం కూడా మెల్ట్ అయిపోతుంది బాడీలో అనమాట స్లోగా, వేరేదైతే ఇమీడియట్ గా వెళ్ళిపోతుంది అనమాట. అలాగే స్టాటిస్టికల్ ఆప్టిమైజ్డ్ ఫార్ములా ఉందంటే ఎస్ ఉంది, వేరే వాటికి అది లేదు. ఇంకొకటి టాబ్లెట్ యాక్టివ్ కాంటెంట్ ఉందంటే 99% ఉంది, వేరే దాంట్లో ఓన్లీ 45% మాత్రమే ఉంటుంది. టాబ్లెట్ అపియరెన్స్ గుడ్, వేరేది పూర్ గా ఉంటుంది అనమాట. ఇంకా టాబ్లెట్ ఓడర్ టేస్ట్ అనేది ఏంటంటే న్యాచురల్ గా ఉంటుంది, వేరేది బిటర్ టేస్ట్ ఉంటది, అంటే చేదుగా ఉండడం. ఇంకా వాసన కూడా కరెక్ట్ గా అంటే బ్యాడ్ ఓడర్, అంటే అంత స్మెల్ కూడా బ్యాడ్ గా ఉండడం ఉంటుంది. టేస్ట్ మేకింగ్ పేటెంట్ ఉందా అంటే ఎస్ ఉంది, దీంట్లో వేరే బ్రాండ్స్ లో అది లేదు. 100% ఫైటో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా మన ప్రోడక్ట్ లో అంటే ఎస్ ఉన్నాయి, వేరే దాంట్లో అలాంటిది ఏమీ లేదనమాట. స్టెమ్ సెల్ స్టడీ చేశారా అంటే ఎస్, అది కూడా రన్నింగ్ లో ఉంది, స్టడీ కూడా చేస్తున్నారు, వేరే దాంట్లో అలాంటిది ఏది లేదు. ఇంకోటి టైప్ 1 డయాబెటిక్స్ స్టడీ చేశారా అంటే ఎస్ చేశారు, అందుకే మనం ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ కి కూడా మన ప్రోడక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కంపేటబుల్ విత్ అదర్ మెడిసిన్ అంటే ఎస్, వేరేది పూర్. స్టెబిలిటీ ఉంటుందా ఇంకా ఉంది, వేరే దాంట్లో లేదు. బీటా సెల్ రీజనరేషన్ అనేది ఉందా అంటే ఎస్, వేరే దాంట్లో లేదు. బీటా సెల్ రీజనరేషన్ అంటే ఏంటి, షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో అందుకని ఆ బీటా సెల్ రీజనరేషన్ మన ఏదైతే ఈ బయో నేచురల్ షుగర్ సప్లిమెంట్ తీసుకుంటారో డెఫినెట్లీ అది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే కార్టిలేజ్ రీజనరేషన్ ఉందా అంటే ఎస్. కార్టిలేజ్ అంటే ఇక్కడ మళ్ళీ అంటే చాలా మందికి ఈ రోజు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నీ పెయిన్స్. సో నీ పెయిన్స్ ఒక ఏజ్ వచ్చాక ఏమవుతుందంటే రాపిడికి గురవుతాయి, అంటే దాంట్లో ఉన్న ద్రవం ఏదైతే ఉందో కార్టిలేజ్ అంట, ఆ పదార్థం అనేది గుజ్జు అరిగిపోతుంది అంటారు కదా, సో అది కార్టిలేజ్ అంటాం. ఆ కార్టిలేజ్ ని మన టాబ్లెట్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇట్స్ వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఓకే, సో అలాగే మనం మరి ఒక్కొక్క టాబ్లెట్స్ కి వెళ్దామా, ప్రతి ఒక్క దానికి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం డీప్లీ. ఓకే, సో ఫస్ట్ ప్రోడక్ట్ మన దాంట్లో ఏంటంటే అడ్వాన్స్డ్ షుగర్ బ్యాలెన్స్. సో ఈ అడ్వాన్స్డ్ షుగర్ బ్యాలెన్స్ మనకి ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ గురించి చెప్పుకుంటే అంటే డయాబెటిక్ గురించి చెప్పుకుంటే ఇండియా నంబర్ 1 లో ఉంది, ఇండియాలో నంబర్ 1 పొజిషన్ లో తెలంగాణ ఉంది, ప్రపంచంలోనే ఇండియా కూడా నంబర్ 1 లో ఉంది. అంటే చూడండి ఎంత మంది పేషెంట్స్ ఈరోజు డయాబెటిక్ లో అంటే డయాబెటిక్ కి గురవుతున్నారు. అంటే మనం ఇగ్నోర్ చేసేది లేనే లేదనమాట ఎవ్రీథింగ్ కూడా.
సో అలాగే ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వారందరూ కూడా ఈ ప్రోడక్ట్ వాడొచ్చు. మరి ఎందుకు వాడాలనేది కొంచెం మనం డయాబెటిక్ గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరికి అంటే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం కాబట్టి దాని గురించి కొంచెం చూద్దాము. డయాబెటిక్ 2 రకాలు. ఒకటి వచ్చేసి టైప్ 1 డయాబెటిక్, సెకండ్ వన్ టైప్ 2 డయాబెటిక్. టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్ లో ప్యాన్క్రియాస్ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయదు. ఓకే, సో టైప్ 1 ఇన్విజిబుల్ అంటే ఇర్రివర్సబుల్ గా ఉంటుంది, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పొచ్చు. దానికి కూడా మన టాబ్లెట్ అనేది పైకి పనిచేస్తుంది. టైప్ 2 అంటే టైప్ 1 లో ఏంటంటే సెల్ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేయదు అనమాట సింపుల్ గా. టైప్ 2 అనేది ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ సెల్స్ దాన్ని పట్టించుకో అంటే ఏదైతే బీటా సెల్స్ ఉన్నాయో దాన్ని అవి అంతా కేర్ చేయవు అనమాట. అందుకే ఇన్సులిన్ బ్లడ్ లో అలాగే ఉండిపోతుంది, అదే బ్లడ్ షుగర్ హైగా మారుతుంది అనమాట. అలాగే ఈ టైప్ 1 టైప్ 2 2 రకాలకి అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్ టాబ్లెట్స్ వర్క్ చేస్తాయి. ఈ ప్రోడక్ట్ ఏం చేస్తుంది అంటే బీటా సెల్స్ ని రీజనరేట్ చేస్తుంది. ఈ బీటా సెల్స్ ప్యాంక్రియాస్ లో ఉంటాయి. ఇవి ఇన్సులిన్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే ఈ ఇన్సులిన్ బ్లడ్ షుగర్ ని బ్యాలెన్స్ చేస్తుంది. సో ఈ ప్రోడక్ట్ బీటా సెల్స్ అనేది రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొడక్షన్ లో యూజ్ చేస్తుంది. అలాగే ఈ ప్రోడక్ట్ ఎవరికి అవసరం అంటే ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో వారికి, ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ కి, అలాగే టైప్ 1 టైప్ 2 ఎవరున్నా సరే దీన్ని వాడొచ్చు అనమాట. అలాగే బయోమార్కర్ అంటాం. బయోమార్కర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక రేంజ్ అంటే లిమిట్ ఉంటుంది. ఇప్పుడు హిమోగ్లోబిన్ ఫీమేల్స్ కి ఎంత ఉండాలి, మేల్స్ కి ఎంత ఉండాలి, థైరాయిడ్ రేంజ్ ఎంత, కొలెస్ట్రాల్ రేంజ్ ఎంత, ఓకే ఒక సమ్ రేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఫీమేల్స్ కి బ్లడ్ అంటే 12 నుంచి 16 ఉండాలి అని ఉంటుంది అనుకోండి. ఇట్స్ కాల్డ్ బయోమార్కర్. అంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మీకు హెచ్డిఎల్ ఎంత ఉండాలి, ఎల్డిఎల్ ఎంత ఉండాలి, ఇవన్నీ ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. సమ్ మినిమం పాయింట్ నుంచి మాక్సిమం పాయింట్ అని రేంజ్ ఉంటుంది. దాన్ని మనం బయోమార్కర్స్ అంటాం. ఓకే, ఈ బయోమార్కర్స్ దీంట్లో హెచ్బిఏవన్సి అనేది డయాబెటిక్ లో ఉన్న ఒక బయోమార్కర్. ఇది ఏంటంటే ఒక 2-3 మంత్స్ ముందు మీరు యావరేజ్ బ్లడ్ షుగర్ హెచ్బిఏవన్సి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పుడైనా. సో దీని ఫుల్ ఫామ్ ఏంటంటే హీమోగ్లోబిన్ A1C అన్నమాట, లేదా గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అని అంటారు. ప్రీ డయాబెటిక్ లో ఈ రేంజ్ 5.7 టు 6.4 ఉంటుంది. డయాబెటిక్ లో 6.4 కంటే ఎక్కువగా ఉంటుంది. 11 కంటే ఎక్కువ ఎవరైతే ఉంటారో దట్ ఈస్ సీరియస్ కండిషన్ అని చెప్పొచ్చు అనమాట. ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల హెచ్బిఏవన్సి 5.7 లోపల రావడానికి ఒక్కోసారి 1 మంత్ నుంచి ఒక 3 మంత్స్ ఏదైనా ప్రోడక్ట్ దీంట్లో ఏ సప్లిమెంట్స్ మీరు తీసుకున్నా కూడా డ్యూరేషన్ పీరియడ్ 3 మంత్స్ మినిమం వాడాలి. ఓకే, మరి అలాగే సప్లిమెంట్ యూజెస్ కూడా ఒకసారి మనం చూద్దాము. ఇది నార్మల్ బ్లడ్ గ్లూకోజ్ ని అంటే దాన్ని మెయింటైన్ చేస్తుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ ప్రమోట్ చేస్తుంది, షుగర్ యూటిలైజేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ దేని ద్వారా ఏంటంటే సినర్జిటిక్ ఫైటో అంటే ఫైటో కన్స్టిట్యూయెంట్ టార్గెట్ అనే యూనిక్ టెక్నాలజీ ద్వారా దీన్ని రూపొందించడం జరిగింది. మరి దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడారు అంటే జామున్ బీజ్, ఇంకా గుడ్మర్, బిటర్ గార్డ్, ఫెనుగ్రీక్, గిలాయ్, సినోమిన్, అశ్వగంధ ఇలాంటి ప్రొడక్ట్స్ దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. అలాగే సప్లిమెంట్ లో జాంబోలిన్, గిమ్నినిక్ యాసిడ్, డైటరీ ఫైబర్ ఉంటాయి. డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఇది. అలాగే మెటాబాలిక్ హెల్త్ ని సపోర్ట్ చేస్తుంది. హెల్దీ లిపిడ్ ప్రొఫైల్ ని కూడా ఇది మెయింటైన్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా హెచ్బిఏవన్సి ఏదైతే ఉందో అమౌంట్ ఆఫ్ బ్లడ్ షుగర్ అటాచ్డ్ టు హిమోగ్లోబిన్ అనమాట. హిమోగ్లోబిన్ కి ఎంతైతే బ్లడ్ షుగర్ ఉందనేది ఇది చూపిస్తుంది. నార్మల్ రేంజ్ ఏంటంటే బిలో 5.7 లోపల ఉంటే మీకు షుగర్ లేనట్టే. ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ కి ఎలా ఉంటుంది రేంజ్ అంటే దీన్నే బయోమార్కర్ అంటాం. 5.7 టు 6.4 ఇట్స్ కాల్డ్ ప్రీ డయాబెటిక్. డయాబెటిక్ అయితే 6.4 పైన ఉన్న వాళ్ళు డయాబెటిక్. సో ఎవరు వాడొచ్చు అంటే ప్రీ డయాబెటిక్ వాళ్ళు వాడొచ్చు, టైప్ 2 డయాబెటిక్, ఇంకా టైప్ 1 డయాబెటిక్ వాళ్ళు వాడొచ్చు. మరి డోస్ ఒకసారి చూద్దాం మనం. ఎప్పుడైనా కూడా మీరు ఒక హాఫ్ ముందు తినే ముందు హాఫ్ ముందు మీరు తీసుకోవాలంటే మీరు టాబ్లెట్ వేసుకున్నాక ఒక 30 minutes తర్వాత భోంచేసుకోవాలి.
ఓకే. మరి ఫాస్టింగ్ షుగర్ ఎవరికైతే 120 నుంచి 150 ఉంది, అలాగే ఆఫ్టర్ ఫుడ్ మీకు 180 నుంచి 200 ఉంది, అలాగే హెచ్బిఏవన్సి 7.5 ఉంది అన్నప్పుడు మీరు ఈ టాబ్లెట్ ని 1 మార్నింగ్ ఒకటి, ఇంకా ఈవినింగ్ అంటే నైట్ ఒకటి 30 మినిట్స్ ముందు వాడాలి. లేదా ఫాస్టింగ్ షుగర్ 160 నుంచి 200 బిట్వీన్ ఉంది, అలాగే పోస్ట్ ది సారీ మీరు తిన్నాక 200 నుంచి 300 ఉంది, మీ హెచ్బిఏవన్సి 7.5 నుంచి 10.5 ఉంది అన్నప్పుడు మీరు 2 టాబ్లెట్స్ మార్నింగ్ 2 ఇంకా నైట్ 2 వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అలాగే ఇక క్లినికల్ ట్రయల్స్ పబ్లికేషన్స్ అనే ఒక జర్నల్ ఉంది. దాంట్లో కూడా మనకి ప్రోడక్ట్ గురించి ఎప్పుడైతే లాంచ్ అయ్యిందో అప్పుడు రీసెర్చ్ చేస్తే దాని మీద ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. వీళ్ళు కూడా ఇలాంటి జర్నల్స్ ఏంటంటే ఎవరైతే అఫీషియల్ గా ఈ ప్రోడక్ట్ లాంచ్ అయ్యి దాంట్లో వచ్చిన రిజల్ట్ బాగుంటేనే, అంటే ప్రూఫ్ ఉంటేనే వాళ్ళు దీంట్లో ఇలాంటి జర్నల్స్ లో పబ్లిష్ చేస్తారనమాట. ఇక్కడ అది చేశారు కాబట్టి ఇట్స్ అన్ వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. బీటా సెల్ రీజనరేషన్ పబ్లికేషన్స్ అని ఇంకొక జర్నల్ లో కూడా దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. అలాగే టైప్ 1 డయాబెటిక్ కేస్ స్టడీ పబ్లికేషన్స్ లో కూడా రీసెర్చ్ ఆర్టికల్ ఇది. దీంట్లో కూడా ఈ ప్రోడక్ట్ గురించి ఒక అద్భుతమైన ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. ఇంకా అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్ అనేది ఎవరెవరు వేసుకోవాలి అంటే కంపల్సరీ, అంటే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా దాని కాంబినేషన్ లో, అంటే ఈ సప్లిమెంట్స్ ఒక మంచి విశేషం ఏంటంటే మీరు అన్ని రకాల సప్లిమెంట్స్ ని కూడా ఎట్ ఏ టైం కూడా వాడొచ్చు అనమాట. సో ఈ అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్ ఇంకా దేనితోటి కూడా కలిపి వాడొచ్చు. ఇంకేదైనా మీకు డిసీజ్ ఉంటే ఇంకేం టాబ్లెట్స్ కూడా మిక్స్ వాడొచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ 1 డయాబెటిక్ ఉంటే మీరు 90 డేస్ అయితే కంపల్సరీ వాడాలి ఈ షుగర్ బ్యాలెన్స్ ని. అలాగే టైప్ 1 డయాబెటీస్ తో పాటు ఒబెసిటీ ఉంది అనుకుంటే 3 మంత్స్ వాడాలి. దాంతో పాటు షుగర్ బ్యాలెన్స్ తో పాటు అడ్వాన్స్ డీటాక్స్ కూడా వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైప్ 1 డయాబెటీస్ స్కిన్ ఒకవేళ ప్రాబ్లం ఉంది మీకు అనుకుంటే దాంతో పాటు అడ్వాన్స్ లివర్ క్లెన్స్ వాడాలి. ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ ఓన్లీ షుగర్ బ్యాలెన్స్ వాడితే సరిపోతుంది. డయాబెటిక్ 2 అంటే టైప్ 2 ఉందనుకోండి వాళ్ళు కూడా షుగర్ బ్యాలెన్స్ ఒకటే వేసుకుంటే సరిపోతుంది. లేదా డయాబెటిక్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, ట్రైగ్లిజరైడ్స్ 3 కూడా ప్రాబ్లం ఉంది అనుకుంటే అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్ తో పాటు హెల్దీ హార్ట్ కూడా వాడాల్సి ఉంటుంది. అలాగే డయాబెటిక్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది మీకు అంటే ఇదే టాబ్లెట్ తో పాటు హెల్దీ హార్ట్ వాడాలి. డయాబెటిక్ తో పాటు ఒబెసిటీ కూడా మీకు ప్రాబ్లం ఉందనుకుంటే అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్ తో పాటు డీటాక్స్ టాబ్లెట్ వాడాల్సి ఉంటుంది. డయాబెటిక్ ఉంది, కాన్స్టిపేషన్ ఉంది అనుకున్నప్పుడు షుగర్ బ్యాలెన్స్ తో పాటు అడ్వాన్స్ డీటాక్స్ కూడా వాడాలి. అలాగే డయాబెటిక్ ఉంది, బాడీ ఏక్ ఉంది, ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది అనుకుంటే మీరు అడ్వాన్స్ షుగర్ తో పాటు జాయింట్ గార్డ్ అనేది వాడాల్సి ఉంటుంది. ఇంకా డయాబెటిక్ తో పాటు ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఉంది అంటే ఫ్యాటీ లివర్ ఈరోజు చాలా మందికి వస్తుంది. సో అప్పుడు మీరు షుగర్ కూడా ఉంది అనుకుంటే షుగర్ టాబ్లెట్ తో పాటు అడ్వాన్స్ లివర్ క్లెన్స్ వాడాల్సి ఉంటుంది. అలాగే డయాబెటిక్ ఉంది, ఇంకా క్రిటనైన్ ప్రాబ్లం ఉంది అంటే కిడ్నీకి సంబంధించింది, అప్పుడు మీరు అడ్వాన్స్ షుగర్ టాబ్లెట్ తో పాటు అడ్వాన్స్ లివర్ క్లెన్జర్ కూడా వాడాల్సి ఉంటుంది. ఇంకొకటి డయాబెటిక్ ఉంది, ఇన్సోమియా అంటే నిద్ర రాకపోవడం, అంటే షుగర్ బ్యాలెన్స్ తో పాటు డీప్ స్లీప్ టాబ్లెట్ వాడాలి. అలాగే డయాబెటిక్ ఉంది, మెంటల్ స్ట్రెస్ ఉంది అనుకున్నప్పుడు షుగర్ బ్యాలెన్స్ తో పాటు మెమరీ మ్యాక్స్ అని ఇంకొకటి వస్తుంది, అది కూడా కలిపి మీరు వాడొచ్చు అనమాట. అలాగే అడ్వాన్స్డ్ హెల్దీ హార్ట్ ఇంకొక సప్లిమెంట్, సెకండ్ సప్లిమెంట్స్ టోటల్ గా 10 సప్లిమెంట్స్ ఉన్నాయి. మన సెకండ్ చూద్దాం ఇప్పుడు. ఈ సెకండ్ ఏంటంటే సో ఇది మొత్తానికి కూడా మనకి హెల్దీ హార్ట్, ఎవరికైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉందో వాళ్ళకి ఇవి వాడొచ్చు. అంటే ఎవరికైతే హార్ట్ అటాక్స్ వచ్చాయి, హైపర్ టెన్షన్ ఉంది, అలాగే ఆర్టరీ ప్రాబ్లం ఉంది, బ్లాకేజెస్ ఉన్నాయి, స్టంట్ వేయించుకున్నారు, లిపిడ్ ప్రొఫైల్ పూర్గా ఉంది, ఎల్డిఎల్ హెచ్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నవారు, ఓకే, వీళ్ళందరికీ కూడా ఒక పవర్ఫుల్ మెడిసిన్ అని మనం చెప్పొచ్చు అనమాట. మరి ఇది ఏం చేస్తుంది
అండ్ ఇది హెల్దీ అంటే కార్డియాక్ ఫంక్షన్ ని ప్రమోట్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ ని నార్మల్ చేస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్ చేస్తుంది అంటే హెచ్డిఎల్ ని, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే వచ్చిందో అది తగ్గిస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, కరోనరీ హార్ట్ డిసీజ్ ని ప్రివెంట్ చేస్తుంది, లిపిడ్ ప్రొఫైల్ ని కూడా ఇది మేనేజ్ చేస్తుంది అనమాట. సమ్ పర్సన్స్ ఎవరైతే ఒక్కోసారి హార్ట్ అటాక్ వచ్చి చాలా హై డోస్ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళకు ఒక సిచ్యువేషన్ లో ఏం చేస్తారంటే హై డోస్ ఉన్న ఒక టాబ్లెట్ అనేది లాంగ్ టైం కూడా కోసం ఇస్తారు. అది కూడా సైడ్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది దాన్ని. సో ఇలాంటి సివియర్ కేసెస్ లో మీరు ఈ సప్లిమెంట్ ని కూడా 2 to 3 టాబ్లెట్స్ పర్ డే ఇచ్చినా కూడా చాలా వాళ్ళకు బెనిఫిషియల్ గా ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళు అంటే హెల్దీ పర్సన్స్ ఈ సప్లిమెంట్స్ డైలీ 3 టాబ్లెట్స్ వేసుకుంటే కూడా ఏమీ కాదు, బికాస్ ఇది ప్లాంట్స్ మాత్రమే, ప్లాంట్స్ నుంచి వచ్చింది కానీ కాబట్టి ఓవర్ డోస్ అంటూ ఏమి ఉండదు అనమాట. ఓకే, దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా మనం చూసుకున్నట్టయితే ఇది ప్లాంట్ బేస్డ్ ఫార్ములేషన్ ఉంటుంది. అర్జున, ఇంకా గూగుల్, సినామినా, ఫ్లాక్స్ సీడ్స్, ఒమేగా 3, ఐరన్, మెగ్నీషియం ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయి అంటే హెల్దీ కార్డియాక్ ఫంక్షన్ ని ఇది ఎన్హాన్స్ చేస్తాయి, అలాగే ఇంప్రూవ్ హెల్త్ మసిల్ స్ట్రెంగ్త్ కూడా చేస్తుంది. అలాగే ఇక్కడ ఒక జర్నల్ ఉంది, దీంట్లో కూడా ప్లాంట్ బేస్డ్ అడ్వాన్స్ హార్ట్ కేర్ ఏదైతే ఉందో ఈ సప్లిమెంట్ ని ఆర్టికల్ కూడా రాయడం జరిగింది దాంట్లో రీసెర్చ్ ఉన్నందుకు. అలాగే ఇక్కడ ఒక అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ లో రిలీజ్ అయ్యే ముందే పర్సన్స్ మీద వీళ్ళు ఎక్స్పెరిమెంట్ కూడా చేయడం జరిగింది, దాంట్లో వచ్చిన రిజల్ట్ చూసే మనకు మార్కెట్ లోకి తీసుకొచ్చారు. సో అలాంటి ఒక రిజల్ట్ మనం చూద్దాము. డే 1 లో ఒక అంటే టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్ ఎలా డిక్రీజ్ అయింది అంటే రిడక్షన్ ఎలా అయింది. అంటే ఫస్ట్ ఇచ్చినప్పుడు ఎంత ఉంది, 387 కొలెస్ట్రాల్ ఉంది, కానీ 60 days తర్వాత అంటే 2 months తర్వాత ఆ పర్సన్ ది 202 కొలెస్ట్రాల్ వచ్చింది. అంటే ట్రీట్మెంట్ ఆఫ్ డ్యూరేషన్ ఎన్ని రోజులు, 2 months. 2 months లో అంత తగ్గింది అనమాట. అలాగే ఇక్కడ ఎల్డిఎల్ లెవెల్స్ మనం చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 184.8 ఉంది ఇచ్చినప్పుడు, కానీ తర్వాత 2 months లో 83.3 అయింది, అంటే అంత రిడక్షన్ అయింది. అలాగే ట్రైగ్లిజరైడ్స్ 291 ఉంది ఇచ్చినప్పుడు, తర్వాత 2 months తర్వాత 150కి వచ్చింది, అంటే 2 months లో రిజల్ట్ ఈ విధంగా వచ్చింది. హెచ్డిఎల్ ఏదైతే గుడ్ కొలెస్ట్రాల్ ఉందో అది ఇచ్చినప్పుడు ఓన్లీ 35.5 ఉంది, కానీ 60 days తర్వాత 45.38, అంటే చూడండి, అంటే హెల్దీ హార్ట్ అనేది మీ కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్ చేస్తుంది, మీ ఎల్డిఎల్ ని ఇంప్రూవ్ చేస్తుంది, హెచ్డిఎల్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది అని రిపోర్ట్స్ ద్వారా మనకి అర్థమవుతుంది అనమాట. అలాగే విఎల్డిఎల్ లెవెల్ కూడా మనకి డే 1 లో 81.2 ఉన్నప్పుడు 2 months లో అది 42 అయిందనమాట. అలాగే మరి ఎప్పుడు నేను ఇది తీసుకోవాలి, ఎప్పుడు నేను వాడాలి అనుకున్నప్పుడు మీరు ఒక టాబ్లెట్ అంటే ట్వైస్ ఎ డే, అంటే మీరు 1 టాబ్లెట్ ఒక్క రోజుకి 2 టాబ్లెట్స్ అనేది తీసుకోవాలి, ఎప్పుడు కూడా మీల్స్ కంటే ముందు, అంటే భోజనానికంటే ముందు. మరి ఎవరు తీసుకోవాలి అంటే ఎవరికైతే లిపిడ్ ప్రొఫైల్ తక్కువగా ఉందో, ఎవరికైతే ఎల్డిఎల్ హై లెవెల్లో ఉందో, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి, హెచ్డిఎల్ అనేది తక్కువగా ఉంది, బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది, ఓకే, ఎలాంటి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఈ ప్రోడక్ట్ అనేది వాడొచ్చు. మరి ఎంతవరకు నేను వాడాలంటే 3 to 4 months అయితే కంపల్సరీ వాడాలి. స్టార్ట్స్ రిజల్ట్స్ 2 weeks లోనే రిజల్ట్స్ అనేది అర్థమవుతాయి. మరి అడ్వాన్స్ హెల్దీ హార్ట్ ని ఏ కాంబినేషన్ లో కూడా మనం వాడుకునే అవకాశం ఉంటుంది అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఒకవేళ ఉంటే మీరు అడ్వాన్స్ హెల్దీ హార్ట్ తో పాటు అడ్వాన్స్ ఒమేగా 3 అని ఇంకొక సప్లిమెంట్ ఉంది, దాన్ని కూడా వాడాల్సి ఉంటుంది. అలాగే హై ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి, లో హెచ్డిఎల్ ఉంది అంటే అడ్వాన్స్ హెల్దీ హార్ట్ తో పాటు అడ్వాన్స్ ఒమేగా 3 కూడా వాడాలి. వెరికోజ్ వెయిన్స్ ఎవరికైనా ఉంటే అడ్వాన్స్ హెల్దీ హార్ట్ తో పాటు అడ్వాన్స్ ఒమేగా 3 కూడా వాడాల్సి ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ ఎవరికైతే ఎక్కువగా ఉందో వాళ్ళు అడ్వాన్స్ హెల్దీ హార్ట్ ఒకసారి తీసుకొని అడ్వాన్స్ ఒమేగా 3 కూడా వాడాల్సి ఉంటుంది అన్నమాట. సెకండ్ అయిపోయింది, థర్డ్ ప్రోడక్ట్కి వెళ్దాం.
బ్యూటీ వైటల్ థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి, మరి ఇది ఎందుకు వాడాలంటే ఎవరికైతే హెయిర్ ప్రాబ్లం ఉందో, తల మీద ప్యాచెస్ ఉన్నాయి, హెయిర్ గ్రోత్ కావడం లేదు, ఇంకా రీగ్రోత్ అనేది అవ్వాలనుకునే వాళ్ళు, హెయిర్ ఫాల్ తగ్గడం కోసం ఈ ప్రోడక్ట్ అనేది వాడవచ్చు. అలాగే స్కిన్ ఇంప్రూవ్మెంట్ కోసం, స్కిన్ లో ఏదైనా మీకు స్పాట్స్ ఉన్నాయి, ఇంకేదైనా స్కిన్ ఇష్యూస్ ఉంటే కూడా దానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, హెయిర్ లాస్ ని రిడక్షన్ ఉంటుంది, హెయిర్ స్ట్రెంగ్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ టోన్ ని ఈవెన్ చేస్తుంది. అలాగే అంటే మగవారిలో కానివ్వండి, ఆడవారిలో కానివ్వండి, ఎలాంటి హెయిర్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఒకే ఒక బెస్ట్ సొల్యూషన్ బ్యూటీ వైటల్ అన్నమాట. అలాగే హెయిర్ రూట్స్ ని నరిష్ చేస్తుంది, హెయిర్ ఫాలికల్స్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, అలాగే నెయిల్ స్ట్రక్చర్ ని, నెయిల్ గ్రో ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్ వల్ల కలిగే హెయిర్ ఫాల్ ని ఇది మల్టీ టార్గెటెడ్ గా తీసుకొని ఒక సొల్యూషన్ గా ఇది మనం ఇవ్వచ్చు అనమాట. డల్, డ్రై, ఇంకా డ్యామేజ్డ్ హెయిర్ ని కూడా ఇది రిపేర్ చేస్తుంది, బ్రైట్నెస్ ని, టెక్స్చర్ ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. మరి దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, దీంట్లో జయంతి అని, క్యారెట్, జిన్సింగ్ ఇలాంటివి ఉంటాయి. దీంట్లో ఉన్న ఎక్సెస్ సోర్స్ బీటా కెరోటిన్, విటమిన్ B6, బయోటిన్, జింక్, మెగ్నీషియం, ఐరన్ ఇలాంటివన్నీ కూడా ఏం చేస్తాయంటే హెయిర్ ఫాలికల్స్ ఇవి సపోర్ట్ చేస్తాయి అన్నమాట. 95% ఈ సప్లిమెంట్ ని హెయిర్ రెడ్యూస్ అవుతుంది. క్లినికల్ స్టడీ కూడా దీంట్లో ఉంది, అది కూడా మనం చూడొచ్చు. ఓకే, సో అలాగే B7 ప్లాంట్ బేస్డ్ బయోటిన్, విటమిన్ B7 ఉన్నాయి దీంట్లో. అంటే సెస్బేనియా గ్రాండ్ ఫ్లోరా, ఇంకా క్యారెట్ ఎక్స్ట్రాక్ట్, ఇవన్నీ కూడా హై పొటెన్సీ బయోటిన్ ఉంటుంది. గ్లైకో ప్రోటీన్, అమినో యాసిడ్స్ ఇవన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. దీన్ని సెస్బానియా గ్రాండ్ ఫ్లోరా అండ్ క్యారెట్ ఎక్స్ట్రాక్ట్ నుంచి తీసారనమాట. ఓకే, సో అలాగే మనకి మళ్ళీ ఒక జర్నల్ ఉంది. సో మెనీ జర్నల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఏదైతే సైంటిఫిక్ గా ప్రూఫ్ అయిందో దాన్ని ఇక్కడ ఎప్పుడైతే అది సక్సెస్ఫుల్ గా రన్ అప్ అవుతుందో అప్పుడే ఇలాంటి జర్నల్స్ లో అది పొందుపరుస్తారు, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అనమాట. అలాగే బ్యూటీ వైటల్ పబ్లికేషన్స్ ఇన్ డర్మటాలజికల్లీ టెస్టెడ్ దాంట్లో కాస్మోడర్మా దాంట్లో కూడా చేశారు. అలాగే హెయిర్ ఫాల్ రిడక్షన్ ని ఎలా ఇంప్రూవ్ అయిందో మనం ఒక పిక్చర్ ద్వారా కూడా చూడొచ్చు. 0 days నుంచి 30 days, అంటే మీరు 0 days అంటే బ్లూ, తర్వాత ఆరెంజ్ లో ఉన్నది 30 days, 60 days గ్రే కలర్, అలాగే 90 days మీరు ఎల్లో కలర్ చూడొచ్చు. అంటే 30 days లో 90% అయింది, 60 days లో 95% అయింది, 90 days లో ఏమైంది అంటే 99% అనేది హెయిర్ ఫాల్ రిడక్షన్ అనేది అయింది. అంత గ్రేట్ రిజల్ట్ ఉంది. దీంట్లో ఒక గ్రాఫ్ ప్రకారం మనం చూసినట్టయితే హెయిర్ డెన్సిటీ ఇంప్రూవ్ అయింది. 30 days లో 11% ఇంప్రూవ్ అయింది, 60 days లో 21, అలాగే 90 days లో 30% వరకు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అలాగే హెయిర్ గ్రోత్ రేట్ టైం ప్రకారం మనం చూసుకున్నట్టే 30 days లో 6%, 60 days లో 9%, 90 days లో 20% అనేది రిడక్షన్ జరిగింది. ఇంకా దీని తర్వాత హెయిర్ టెక్స్చర్ కూడా చేంజ్ అయింది. ఇక్కడ 30 days లో 12%, 60 days లో 27%, 90 days లో 61%. అంటే స్కాల్ప్ రిలేటెడ్ ఏదైతే కంప్లైంట్స్ ఉన్నాయో, రెడ్నెస్ కానివ్వండి, ఇచ్చింగ్ కానివ్వండి, డాండ్రఫ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు 30 days, 60 days, 90 days లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ గా మనకు దాంట్లో సొల్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇక్కడ ఒక పిక్చర్ కూడా మీరు చూడొచ్చు. హెయిర్ ఫాలికల్స్ అనేది ఒక హోల్ నుంచి మూడు హెయిర్ ఫాల్, మామూలుగా ఎవరికైతే వీక్ గా ఉంటుందో స్కాల్ప్, హెయిర్ గ్రోత్ అనేది స్లోగా ఉంటుందో ఒక ఫోలికల్ నుంచి ఒకటే హెయిర్ వస్తుంది. కానీ ఈ టాబ్లెట్ వాడాక మీకు 1 ఫోలికల్ నుంచి, ఫోలికల్ అంటే అది ఒక హోల్ లాంటిది, అక్కడ నుంచి వెంట్రుక బయటకు వస్తుంది అనమాట. సో అలాంటిది మనకు 3 అనేది ఇంప్రూవ్ అవ్వడం జరిగింది అనమాట. 90 days లో చూడండి టోటల్ గా హెయిర్ గ్రోత్ స్ట్రాంగ్ గా కూడా అయిపోయింది. మీరు బిఫోర్ ఆఫ్టర్ కూడా పిక్చర్స్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. అలాగే నేచురల్ బయోటిన్ యాక్టివ్ బయోటిన్ ఏదైతే ఉందో అది 30% ఇంక్రీజ్ డెన్సిటీ హెయిర్ ఫాల్ లో అయింది.
40% డిక్రీజ్ హెయిర్ షెడ్డింగ్, అంటే హెయిర్ ఫాల్ తగ్గడంలో. ఆ తర్వాత రిడక్షన్ హెయిర్ ఫాల్ టోటల్ గా 95% 90 days లో అయిందనమాట. ఇదంతా క్లినికల్లీ ప్రూవెన్ అనేది ఉంది మనకు. ఆఫ్టర్ 3 months మీరు రిజల్ట్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో అలాగే ఐబ్రోస్ మనకి టోటల్ గా స్కిన్ ఏదైతే మనకు మొత్తం రింకిల్స్ అనేది వస్తాయి, సో అలాంటి రింకిల్స్ కూడా స్కిన్ స్ట్రక్చర్ ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఆ స్క్రీన్ మీద ఎవరో రాస్తున్నారు, దయచేసి ఎవరు రాయకండి, అది స్క్రీన్ అంతా పాడైపోతుంది. ఓకే, సో అలాగే మనం నెక్స్ట్ ఈ బ్యూటీ వైటల్ ని ఎలా తీసుకోవాలి చూద్దాము. హెయిర్ ఫాల్ ఎవరికైతే ఉందో, హెయిర్ లాస్ ఎవరికైతే ఉందో, ఆ హెయిర్ లాస్ వాళ్ళకి 90 days వాడాలి బ్యూటీ వైటల్ ని తీసుకొని. అలాగే హెయిర్ లాస్ ఉంది, మీకు స్కిన్ ఏజింగ్ ఉంది అనుకున్నప్పుడు బ్యూటీ వైటల్ తో పాటు అడ్వాన్స్ ఒమేగా 3 టాబ్లెట్ కూడా వాడాల్సి ఉంటది. హెయిర్ లాస్ తో పాటు మీకు గట్ ఇష్యూ ఉంది అనుకున్నప్పుడు బ్యూటీ వైటల్ తో పాటు అడ్వాన్స్ డీటాక్స్ అనేది వాడాలి. హెయిర్ లాస్ తో పాటు అలర్జీ సిమ్టమ్స్ మీకు ఉన్నాయి అంటే బ్యూటీ వైటల్ తో పాటు అడ్వాన్స్ లివర్ క్లెన్స్ అనేది వాడాల్సి ఉంటుంది. ఇంకా చూస్తే లాంగిటివిటీ రివర్సబుల్ ఏజింగ్ కావాలి మీకు అన్నప్పుడు ఖచ్చితంగా మీరు బ్యూటీ వైటల్ తో పాటు అడ్వాన్స్ ఒమేగా 3 అనేది వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ చూద్దాం మనం, అడ్వాన్స్ ఒమేగా 3. సో ఇది ఆల్మోస్ట్ ప్రతి పర్సన్ కి యూజ్ చేయాల్సిన సప్లిమెంట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది చాలా అయిందని ఫస్టే చెప్పాను. పూర్ ఎన్విరాన్మెంట్ వల్ల, పూర్ లైఫ్ స్టైల్ వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ అనేది చాలా అయ్యింది. స్ట్రెస్ కూడా చాలా ఉంది, అలాగే బోన్స్ లో ప్రాబ్లం ఉంది, స్కిన్ హెయిర్ లో ప్రాబ్లం ఉంది, ఇంకా హార్ట్ లో ప్రాబ్లం ఉంది, బ్రెయిన్ లో ప్రాబ్లం ఉంది, మస్కులర్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ ఎవరికైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ మాత్రం వాడాల్సి ఉంటుంది. అడ్వాన్స్ ఒమేగా 3 అన్నమాట, ఇది చాలా ఇంపార్టెంట్. నార్మల్ ఒమేగా 3 ఫిష్ ఆయిల్ తో తయారు చేస్తారు, బట్ మన సప్లిమెంట్ అనేది 100% వెగాన్. వెగాన్ అంటే ఏంటంటే ప్యూర్లీ వెజిటేరియన్, అంటే ప్లాంట్లతో మాత్రమే తయారైంది, అంటే ప్లాంట్ బేస్డ్ 100% అన్నమాట. సో మనం బయటికి వెళ్తే జైన్ వాళ్ళు ఉంటారు, సమ్ మార్వాడీస్ ఉంటారు, బ్రాహ్మణ్స్ ఉంటారు, సో వాళ్ళు మనకు ఇలాంటి ఒమేగా 3 అనేది వాళ్ళకు ఫిష్ ఆయిల్ తో తయారు చేసింది ఇంతవరకు చూసారు కాబట్టి వాళ్ళు తీసుకోలేరు దాన్ని. బట్ మన ప్రోడక్ట్ ఏంటంటే 100% ప్లాంట్ బేస్డ్ కాబట్టి వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో ప్యూర్ ఫామ్ లో వాళ్ళకి ఇది దొరుకుతుంది అనమాట. అలాగే దీని యూజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెల్దీ హార్ట్ ని ప్రమోట్ చేస్తుంది, బ్రెయిన్ స్కిన్ ఇంకా మస్కులర్ ని హార్ట్ హెల్దీగా చేస్తుంది, మసిల్ ని రికవరీ చేస్తుంది, అలాగే బోన్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. హెల్దీ హార్ట్ కోసము ఇంకా మనకి స్కిన్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి, బ్రెయిన్ ని హెల్దీగా చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. అలాగే దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అంటే మెరైన్ ఆల్గే ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి దీంట్లో. డోసేజ్ 1 టాబ్లెట్ ట్వైస్ ఎ డే 30 minutes బిఫోర్ మీల్ ఆఫ్టర్ మీల్, అంటే తిన్నాక మీరు దీన్ని వేసుకోవాలి, రోజుకు 2 టాబ్లెట్లు. అలాగే క్లినికల్ కూడా ప్రూవ్ అయితే ఉంది మనకి ఇక్కడ. టోటల్ కొలెస్ట్రాల్ చూడండి మనకి ఇక్కడ తగ్గింది 28 నుంచి, అంటే 288 నుంచి 209 అయింది. అలాగే LDL 145 నుంచి 78 అయింది, HDL 34 నుంచి 41 అయింది, అలాగే ట్రైగ్లిజరైడ్స్ 256 నుంచి 152 అయింది ఇది వాడడం వల్ల. అలాగే బ్లడ్ ప్రెషర్ అనేది 100 నుంచి 90. ఇలా టోటల్ గా మనం ఒక క్లినికల్ కూడా రీసెర్చ్ చేశారనమాట. సో నేను కొన్ని డిఫరెన్సెస్ అయితే చెప్తాను, దీంట్లో ఏమేమి వాడారు అనేది ఇంగ్రీడియంట్స్. ఇది కాంబినేషన్ ప్యూర్ ఫామ్ లో ఉంటుంది. వేరే ఫిష్ ఆయిల్ ఒమేగా 3 కూడా మా మార్కెట్ లో అవైలబుల్ ఉంది, అది టోటల్లీ ఫిష్ ఆయిల్ తోటి తయారు చేస్తారు. మన దాంట్లో మాత్రం ఆల్గే పౌడర్, ఫ్లాక్స్ సీడ్స్ ఉంటాయి, ఇంకా ప్యూర్ ఫామ్ లో ఉంటుంది. ఆల్ వెజిటేబుల్ వాళ్ళకి అవసరం ఇది, అంటే వేరే ఫిష్ ఆయిల్ ఏమో నాట్ సూటబుల్ ఫర్ జైన్ అన్నమాట. సో అలాగే ఓడర్లెస్ ఉంటుంది, ఇది ఎలాంటి వాసన అనేది ఉండదు, ప్లీజింగ్ టేస్ట్ కూడా ఉంటది. అక్కడ ఏంటంటే అన్ప్లెజెంట్ టేస్ట్ ఉంటుంది ఇది. ఓకే, సో అలాగే
మనకి ఏదైతే క్విక్ కెమికల్ ఫ్రీ ఉంది అది అక్కడేమో జిలటిన్ అనేది ఒక కాంటెంట్ దాంట్లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంకా 600 mg ఒక టాబ్లెట్ డోస్ ఉంటుంది, అక్కడేమో 1000 mg సాఫ్ట్ జిలటిన్ క్యాప్సూల్స్ అనేది ఉంటాయి. ఎవరో స్క్రీన్ మీద మీరు చేస్తే మా స్క్రీన్ అనేది అవైలబుల్ ఉండదు నాకు. కైండ్లీ డోంట్ రైట్ ఎనీథింగ్ హియర్. రైట్, ఓకే. సో ఈ అడ్వాన్స్ ఒమేగా 3 అనేది మనము తిన్నాక వేసుకోవాలన్నమాట. అట్లీస్ట్ 60 days అన్న వాడాలి. ఎవరికైతే LDL 100 నుంచి 110 ఉంది, అలాగే ట్రైగ్లిజరైడ్స్ 200 నుంచి 220 ఉంది, టోటల్ కొలెస్ట్రాల్ అనేది 200 ఉంది అనుకున్నప్పుడు మీరు ఆఫ్టర్ మీల్స్ మీరు వాడాలన్నమాట. ఓకే, మీరు డ్రా చేస్తున్న కొద్దీ నేను క్లియర్ చేసుకుంటూ చెప్పాల్సి వస్తుంది, సెషన్ కూడా లేట్ అవుతుంది నాకు. రైట్, సో అలాగే LDL 120 ఉంది, ఓకే. ట్రైగ్లిజరైడ్స్ 220 నుంచి 250 మధ్యలో ఉంది, కొలెస్ట్రాల్ 200 నుంచి 250 ఉంది అన్నప్పుడు ఈ అడ్వాన్స్ హెల్దీ హార్ట్ అనేది కూడా వాడాలి. అడ్వాన్స్ ఒమేగా 3 రెండు టాబ్లెట్స్ వాడాల్సి ఉంటుంది వీళ్ళకు. సో అప్పుడు అడ్వాన్స్ హెల్దీ హార్ట్ అనేది మీరు 30 minutes బిఫోర్ మీల్స్ వేసుకోవాలి, మార్నింగ్ ఒకటి ఇంకా నైట్ ఒకటి. అలాగే అడ్వాన్స్ ఒమేగా 3 అనేది ఏంటి అంటే మీరు తిన్నాక వేసుకోవాల్సి ఉంటుంది 60 days. ఇది కూడా కంపల్సరీ వన్స్ అ డే ఆఫ్టర్, అంటే ఒక్కసారి మీరు వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే LDL 120 నుంచి 150 ఉంది, ట్రైగ్లిజరైడ్ 250 నుంచి 300 ఉంది, ఓకే. టోటల్ కొలెస్ట్రాల్ 250 నుంచి 300 ఉంది, HDL ఏమో 40 కంటే తక్కువగా ఉంది. అలాంటప్పుడు ఇలాంటి కేసెస్ లో అడ్వాన్స్ హెల్దీ హార్ట్ అనేది రెండు టాబ్లెట్స్ వేసుకోవాలి ఉదయం రాత్రి తిన్నాక ముందు. అలాగే ఒమేగా 3 అనేది ఒకటొకటి వేసుకోవాలి తిన్నాక ఫర్ 60 days, 60 రోజులు అంటే 2 months వేసుకోవాలి. అలాగే LDL 150 నుంచి 200 ఉంది, అలాగే ట్రైగ్లిజరైడ్స్ 300 నుంచి 350 ఉంది, రైట్. అలాగే కొలెస్ట్రాల్ 300 నుంచి 380 బిట్వీన్ ఉంది, HDL 25 నుంచి 35. ఇలాంటి కేసెస్ లో ఎలా వేసుకోవాలంటే అడ్వాన్స్ హెల్దీ హార్ట్ రెండు టాబ్లెట్లు మార్నింగ్ నైట్, అలాగే ఒమేగా 3 కూడా 2 వేసుకోవాలి అట్లీస్ట్ ఫర్ 30 days, అంటే 1 month అన్నా వాడాల్సి ఉంటుంది. అలాగే LDL మోర్ దాన్ 200 ఉంది, ట్రైగ్లిజరైడ్ మోర్ దాన్ 350 ఉంది, టోటల్ కొలెస్ట్రాల్ మోర్ దాన్ 380 ఉంది, అలాగే HDL అనేది లెస్ దాన్ 25 ఉంది అనుకున్నప్పుడు అడ్వాన్స్ హెల్దీ హార్ట్ రెండు వేసుకోవాలి మార్నింగ్ నైట్. అలాగే ఒమేగా 3 నేమో 3 times వేసుకోవాలి, 2 రెండు 3 times అట్లీస్ట్ 30 days అనేది వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కాంబినేషన్ ఆఫ్ టాబ్లెట్స్ కూడా మనం చూద్దాం. స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనుక ప్రాబ్లం ఉంటే అడ్వాన్స్ ఒమేగా 3, ప్రాబ్లం లేకుండా హెల్దీ పర్సన్స్ కూడా వాడొచ్చు, నో ప్రాబ్లం. ఇది అడ్వాన్స్ ఒమేగా 3తో పాటు బ్యూటీ వైటల్ వాడాలి. అలాగే ఫోకస్ ఇంకా అలర్ట్ ఇష్యూ ఏదైతే ఉందో, అంటే ఫోకస్ అవ్వట్లేదు, కాన్సన్ట్రేషన్ అవ్వట్లేదు అనుకుంటే వాళ్ళకు అడ్వాన్స్ ఒమేగా 3తో పాటు మెమరీ మ్యాక్స్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ట్రైగ్లిజరైడ్స్ మేనేజ్మెంట్ ఎవరికైతే ఉందో ప్రాబ్లం, వాళ్ళు అడ్వాన్స్ ఒమేగా 3 పాటు అడ్వాన్స్ హెల్దీ హార్ట్ కూడా వాడాలి. అలాగే LDL మేనేజ్మెంట్, అంటే LDL తక్కువ ఉందంటే అడ్వాన్స్ ఒమేగా 3తో పాటు అడ్వాన్స్ హెల్దీ హార్ట్ వాడాలి. స్ట్రెస్ ఇంకా బ్లడ్ ప్రెషర్ ఉంది అంటే అడ్వాన్స్ ఒమేగా 3 పాటు మెమరీ మ్యాక్స్ కూడా వాడాల్సి ఉంటుంది అనమాట వాళ్ళకి. నెక్స్ట్ టాబ్లెట్ వెళ్దాం, మెమరీ మ్యాక్స్. ఇది మరి మెమరీ మ్యాక్స్ ఎందుకంటే ఇది జనరల్ గా మెలటోనియన్ హార్మోన్ నిద్ర వచ్చేటట్టుగా చేస్తుంది. జనరల్ గా మనకైతే తెలిసిన విషయం. ఎవరికైతే నిద్ర రాదో వారికి మెలటోనియన్ హార్మోన్ అనేది ఉండదు అనమాట, కరెక్ట్ గా ప్రొడ్యూస్ అనేది ఉండదు. సో మనకి మార్కెట్ లో డైరెక్ట్ గా అవైలబుల్ ఉంటుంది ఒక టాబ్లెట్ రూపంలో, దాంట్లో టోటల్ గా కెమికల్ అనేది ఉంటుంది. బట్ మన సప్లిమెంట్ లో కెమికల్ అనేది ఉండదు, దీంట్లో ప్లాంట్ బేస్డ్ కాంబినేషన్ అనేది ఉంటుంది. ఇది మన బాడీలో న్యాచురల్ గా మెలటోనియన్ హార్మోన్ ని రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే మన శరీరంలో ఇంటర్నల్ గా ఒక క్లాక్ అనేది ఉంటుంది, దాన్నే మనము సర్కేడియన్ రిథమ్ అని అంటాము. ఇది పగలు రాత్రి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది ఒకవేళ ఫ్లక్చువేట్ అయ్యింది అనుకోండి, అప్పుడు నిద్ర అనేది సరిగ్గా రాదనమాట. సో డీప్ స్లీప్ ఈ బయో న్యాచురల్ మెమరీ మ్యాక్స్ అనేది కంపల్సరీ మనకు నిద్ర ప్యాటర్న్ ఏదైతే ఉందో
అంటే స్లీప్ ప్యాటర్న్ దాన్ని నార్మల్ చేస్తుంది, బ్యాలెన్స్ గా చేస్తుంది. ఈ సప్లిమెంట్స్ అంటే మనం అనుకుంటాం మార్కెట్ లో నిద్ర రావడానికి స్లీపింగ్ పిల్స్ అనేది వాడతారు, అది ఒక డ్రగ్ ఎడిక్ట్, అంటే దానికి ఎడిక్ట్ అయిపోతాము. కానీ మరి మెమరీ మ్యాక్స్ వేసుకోవడం వల్ల కూడా నేను ఎడిక్ట్ అయిపోతాను అంటే అలాంటిది ఏమీ ఉండదు. అది మన బాడీలో సర్క్యులేషన్ సిస్టమ్, అలాగే మన బాడీలో ఉన్న మెలటోనియన్ హార్మోన్ రిలీజ్ అయ్యే ఫంక్షన్ ని అది రెగ్యులేట్ చేస్తుంది అనమాట. అందుకే కంపల్సరీ అది మనం ఎడిక్ట్ అయితే కాము. అలాగే స్లీప్ ప్యాటర్న్ ని రెగ్యులేట్ చేస్తుంది, నేచురల్ మెటబాలిజం ని రెగ్యులేట్ చేస్తుంది, మసిల్ రీసోర్ట్ ని రిలాక్సేషన్ ద్వారా స్లీప్ సైకిల్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఓకే, సో ఇలాంటి మంచి ప్రోడక్ట్ ఇది ప్రతి ఒక్కరికి. అలాగే మెమరీ మ్యాక్స్ రీసెర్చ్ పబ్లికేషన్ అనే ఒక దాంట్లో కూడా ఇది పబ్లిష్ అవ్వడం జరిగింది. సో ఇది ఫోకస్ ఎవరికైతే అవ్వట్లేదో, అంటే అలర్ట్నెస్ ఎవరికైతే అవ్వట్లేదో వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఇంకా ఇది ఏం చేస్తుంది, బ్రెయిన్ ఫంక్షన్ ని కూడా ప్రాపర్ గా చేస్తుంది, స్ట్రెస్ లెవెల్ ని తగ్గిస్తుంది, ఓవర్ థింకింగ్ ఎవరికైతే ఉందో వాళ్ళకు కూడా ఇది బెస్ట్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్. మూడ్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి కొంతమందికి, అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. ఎమోషనల్ స్టెబిలిటీ ఉండదు కొంతమందికి, అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు కూడా భయపడుతూ ఉంటారు, రైట్? సో అలాగే ఆ అంటే కొంచెం వాళ్ళు వీక్ గా ఉంటది అనమాట మైండ్, సో అలాంటి వాళ్ళకి మీరు ఇవ్వచ్చు. హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఇది లాస్ ఆఫ్ మెమరీ ఉన్న వాళ్ళకి, మర్చిపోతూ ఉంటారు ఎవ్రీథింగ్, సో అలాంటప్పుడు వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఓకే, సో మంచి టాబ్లెట్ అన్నమాట. డిప్రెషన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి కూడా ఈజీగా ఇవ్వచ్చు ఈ టాబ్లెట్ ని. డోస్ అయితే మీరు కంపల్సరీ దీన్ని 1 టాబ్లెట్ ఒక నైట్ 30 minutes బిఫోర్ స్లీప్ అయితే రెగ్యులర్ బేస్ అన్నమాట అది. లేదు కొంతమందికి వెరీ సీరియస్ కండిషన్ ఉన్నప్పుడు మీరు తిన్నాక ఒక 15 days రెండు రెండు టాబ్లెట్స్ అనేది ఇవ్వచ్చు, మార్నింగ్ ఇంకా నైట్. ఓకే, సో అలాగే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు, సింపుల్ ప్రాబ్లమే ఉంది, జస్ట్ నీ నిద్రనే రావాలి అనుకున్నప్పుడు 3 months మీరు ప్రతిరోజు ఒక్కొక్క టాబ్లెట్ ఆఫ్టర్ మీల్స్ అనేది వేసుకోవాలన్నమాట. అలాగే దీన్ని కాంబినేషన్ లో కూడా మనం వేసుకోవచ్చు. బ్లడ్ ప్రెషర్ ఎవరికైతే ఉందో మెమరీ మ్యాక్స్ తో పాటు అడ్వాన్స్ ఒమేగా 3 ఇవ్వాలి. బ్లడ్ ప్రెషర్ ఉంది, ఎల్డిఎల్ ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు మెమరీ మ్యాక్స్ తో పాటు అడ్వాన్స్ హెల్దీ హార్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ ఉంది, ఒబెసిటీ ఉంది అనుకున్నప్పుడు మెమరీ మ్యాక్స్ తో పాటు అడ్వాన్స్ డీటాక్స్ ఇవ్వాలి. బ్లడ్ ప్రెషర్ ఉంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ ఉంది అనుకున్నప్పుడు ఇదే టాబ్లెట్ తో పాటు అడ్వాన్స్ ఒమేగా 3 ఇవ్వాలి. బ్లడ్ ప్రెషర్ ఉంది, ఇన్సోమియా ఉంది అంటే మెమరీ మ్యాక్స్ తో పాటు డీప్ స్లీప్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా బ్లడ్ ప్రెషర్ ఇంకా యాంగ్జైటీ ఇలా ఉన్నప్పుడు మెమరీ మ్యాక్స్ తో పాటు అడ్వాన్స్ ఒమేగా 3 కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా బ్లడ్ ప్రెషర్ ఉంది, దాంతో పాటు కాన్సన్ట్రేషన్ లో కాన్స్టిపేషన్ ఉంది అనుకున్నప్పుడు మెమరీ మ్యాక్స్ తో పాటు అడ్వాన్స్ డీటాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా బ్లడ్ ప్రెషర్ ఉంది, బ్లడ్ క్లాట్ హిస్టరీ ఏమైనా ఉంది ఇంతకు ముందు పాస్ట్ లో అంటే మెమరీ మ్యాక్స్ తో పాటు అడ్వాన్స్ హెల్దీ హార్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం డీప్ స్లీప్ చూద్దాం. సో డీప్ స్లీప్ నేను ఇంతకుముందు చెప్పాను యాక్చువల్లీ, సారీ. మెమరీ మ్యాక్స్ అనేది ఎవరికైతే డిప్రెషన్ పేషెంట్ ఉంటారో, ఎవరైతే లాస్ ఆఫ్ మెమరీ ఉంటుందో, ఎవరికైతే స్ట్రెస్ లెవెల్స్ ఉంటుందో, ఎవరికైతే ఓవర్ థింకింగ్ ఉంటుందో వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిందంతా కూడా మన డీప్ స్లీప్ అన్నమాట. డీప్ స్లీప్ అంటే మెలటోనియన్ హార్మోన్ అనేది ఎక్కువగా లేనందువల్ల స్లీపింగ్ ప్యాటర్న్ అనేది డౌన్ అవుతుంది. సో అదంతా కూడా మనం దేన్ని ఇస్తామంటే డీప్ స్లీప్ అనే టాబ్లెట్, స్పెషల్లీ ఫర్ ఎవరికైతే నిద్ర సరిగ్గా రాదో వాళ్ళకు. అంటే డ్రగ్ ఎడిక్ట్ కాదు, చాలా మందికి డ్రగ్ ఎడిక్ట్ అనిపిస్తుంది. దానికి నేను చెప్పినట్టు ఇక్కడ ఒక డిఫరెన్సియేషన్ కూడా మీరు చూడొచ్చు. అంటే మెలటోనియన్ ఉంది, దీంట్లో 100% ప్లాంట్ బేస్డ్ ఉంది. వేరేది ఏదైతే మీకు షాపులలో దొరికేది స్లీపింగ్ పిల్స్ ఉంటాయి, అది ఏంటంటే సింథటిక్ లేదా కెమికల్ నుంచి తయారు చేస్తారు. అలాగే ఇది న్యాచురల్ మెలటోనియన్ సపోర్ట్ చేస్తుంది.
అంటే ఎస్, వేరేది అది చెయ్యదు. ఇది నాన్ హ్యాబిట్ ఫార్మింగ్ అని ఇంతకుముందు అన్నట్టు ఎడిక్ట్ అవుతామా అంటే ఎడిక్ట్ అవ్వం అనమాట, వేరేది ఎడిక్ట్ అవుతారు. సో ఇలాంటి బెస్ట్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ ఇది. ఇంకా ఎలా వాడాలి నేను చెప్పాను సార్, మళ్ళీ చెప్తాను యాక్చువల్లీ. సో ఎలా వాడాలి డీప్ స్లీప్ అంటే 1 hour 2 or 3 tablets 1 to 2 hours బిఫోర్ బెడ్ టైం. మీరు పడుకోబోయే ముందు ఒక 1 or 2 hours ముందు ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. లేకపోతే మీరు హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఎవరైనా ఉంటే వాళ్ళ అడ్వైస్ కూడా తీసుకోవచ్చు. సో డీప్ స్లీప్ టాబ్లెట్ ఏంటంటే, మీరు ఇన్సోమియా అంటే ఎవరికైతే నిద్ర రాదో వాళ్ళకి డీప్ స్లీప్ తో పాటు డైజెస్టివ్ కూడా వాడాల్సి ఉంటుంది. అలాగే ఇన్సోమియా ఉంది, డయాబెటిక్ ఉంది అంటే ఖచ్చితంగా మీరు షుగర్ టాబ్లెట్ కూడా దాంతో పాటు వేసుకోవాలి. ఇన్సోమియాతో పాటు కొలెస్ట్రాల్ ఉంది అంటే డీప్ స్లీప్ తో పాటు అడ్వాన్స్ హెల్దీ హార్ట్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇన్సోమియా ఉంది, తర్వాత బ్లడ్ ప్రెషర్ ఉంది అంటే మీరు డీప్ స్లీప్ తో పాటు అడ్వాన్స్ ఒమేగా 3 కూడా వాడాల్సి ఉంటుంది. అలాగే మీకు నిద్ర రావట్లేదు, స్ట్రెస్ ఉంది, యాంగ్జైటీ ఉంది అంటే మీరు డీప్ స్లీప్ తో పాటు మెమరీ మ్యాక్స్ కూడా వాడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి జాయింట్ గార్డ్ చాలా స్పెషల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో ఇది ఏంటంటే, ఎవరు అంటే మీకు ప్రాబ్లం ఉంది లేదా ఎవరికైనా క్లయింట్స్ కానీ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్థరైటిస్ ఉంది, రుమటైటిస్ ఆర్థరైటిస్ ఉంది, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, కీళ్ళ వాతాలు ఉంటాయి కొంతమందికి, జాయింట్ స్టిఫ్నెస్ ఉంది, ఓకే, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఇది క్యూర్ అవుతుంది అనమాట. సో ఇది ఏం చేస్తుంది, దీని యూజ్ ఏంటి అంటే జాయింట్ ఫ్లెక్సిబిలిటీని, అలాగే జాయింట్ స్ట్రాంగ్నెస్ కావడానికి, పెయిన్ ని ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి, అలాగే జాయింట్ మొబైలింగ్ అంటే దాన్ని మొబిలిసిటీని ఇంప్రూవ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇది మనం చూద్దాము. దీంట్లో ఎవరెవరు వాడొచ్చు నేను చెప్పాను కదా, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, నీ పెయిన్ ఉన్న వాళ్ళు, జాయింట్ పెయిన్ ఉన్న వాళ్ళు, ఆర్థరైటిస్ ప్రాబ్లం, చాలా మందికి అసలు నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇది ఇస్తే మీరు కార్టిలేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే గుజ్జు ఎవరికైతే అరిగిపోయిందో ఆ గుజ్జుని ఇది ఇంప్రూవ్ చేస్తే దానికి కూడా ఒక ఆ, అంటే ఒక ప్రొఫైల్ ని పెట్టి ఒక జర్నల్లో పబ్లిష్ కూడా చేశారు. అంటే ఇట్స్ ప్రూవెన్ అన్నమాట. క్లినికల్ ట్రయల్ RAOA పబ్లికేషన్స్ లో కూడా దీన్ని ప్రదర్శించడం జరిగింది. అలాగే మరి జాయింట్ గార్డ్ ఎలా వాడాలి, కార్టిలేజ్ డీజనరేషన్, ఎవరికైతే కార్టిలేజ్ ప్రాబ్లం ఉందో అంటే గుజ్జు అరిగిపోయిందో వాళ్ళకి 3 months 90 days జాయింట్ గార్డ్ ఇవ్వాలి. బ్యాక్ పెయిన్ ఉంది, ఒబెసిటీ ఉందంటే జాయింట్ గార్డ్ తో పాటు అడ్వాన్స్ డీటాక్స్ ఇవ్వండి. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది అంటే జాయింట్ గార్డ్ తో పాటు అడ్వాన్స్ డీటాక్స్ ఇవ్వాలి. లెగ్ పెయిన్ ఒకవేళ ఉంది అంటే జాయింట్ గార్డ్ ఇవ్వచ్చు 3 months. నీ పెయిన్ ఉందంటే జాయింట్ గార్డ్ ఇవ్వచ్చు. లిగమెంట్ ఇంజరీ అయింది అంటే జాయింట్ గార్డ్ ఇవ్వాలి. సయాటికా ప్రాబ్లం ఉంది అంటే జాయింట్ గార్డ్ తో పాటు మెమరీ మ్యాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రోజన్ షోల్డర్ ఉంది, డయాబెటిక్ ఉంది అంటే జాయింట్ గార్డ్ తో పాటు మీకు అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ ఉంది అంటే జాయింట్ గార్డ్ ఇవ్వండి. అలాగే యూరిక్ యాసిడ్ రిలేటెడ్ పెయిన్ ఏదైతే ఉంటుందో అంటే అది పాదాల దగ్గర కాళ్ళు స్టిఫ్ గా అయిపోయి పెయిన్ వస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళకు కూడా జాయింట్ గార్డ్ ఇవ్వచ్చు. యాక్సిడెంటల్ పెయిన్ వచ్చిందంటే కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇది మనం ప్రోడక్ట్ చూద్దాం, అడ్వాన్స్ డీటాక్స్. సో ఇది ఏ విధంగా వర్క్ చేస్తుందో అంటే ఏదైనా గట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది, కాన్స్టిపేషన్ ఉంది, బ్లాటింగ్ ఉంది, గ్యాస్ అవుతుంది, ఇండైజేషన్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒబెసిటీ ఉంది, ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇది చాలా మంచి వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అలాగే వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్ కూడా ఇది చేయొచ్చు. అంటే మీ బరువు కూడా దీని ద్వారా తగ్గుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. సో ఇది ఫ్యాట్ ని మెల్ట్ చేస్తుంది. అలాగే ఫ్యాట్ ని మొత్తం కూడా మనం అంటే ఇది అనుకుంటాం కాన్స్టిపేషన్ అంటే ఓన్లీ మోషన్ ఫ్రీ అవ్వడం అని అనుకుంటాము, అలా కాదు. మీకు ఏదైతే ఆర్గాన్స్ మన బాడీలో ఉన్నాయో ఎప్పటి నుంచో టాక్సిన్ డిపాజిట్ అయ్యి ఉంటుంది అంటే చెడు పదార్థాలు అంతా కూడా ఒక లేయర్ గా
ఒక ఫ్యాట్ రూపంలో ఫార్మేషన్ అయి ఉంటుంది ప్రతి ఆర్గాన్ లో కూడా ఇన్నర్లీ. సో అలాంటప్పుడు ఈ టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఆ ఇన్నర్ లేయర్ అంతా కూడా కరిగిపోయి ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉందో అదంతా కూడా కరిగిపోయి మోషన్ త్రో అది బయటికి వెళ్ళిపోతుంది అనమాట టోటల్లీ. అందుకే టాబ్లెట్ వేసుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా లూజ్ మోషన్స్ అనేది ఒక 3 to 4 టైమ్స్ అయితే అవుతాయి. ఒక 5 to 6 days ఆర్ 1 week మీకు అవుతాయి అన్నమాట. సో అందుకే మీరు ఈ టాబ్లెట్ అనేది 2 టాబ్లెట్ మనం ప్రిస్క్రైబ్ చేస్తాం ఆఫ్టర్ మీల్స్, మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి. బట్ ఎవరికైతే అంత ప్రాబ్లం లేదనుకుంటే మీరు రోజు ఒక టాబ్లెట్ తోటి స్టార్ట్ చేయండి. మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి స్టార్ట్ చేసుకోండి. 1 week తర్వాత 2 టాబ్లెట్స్ అలా స్టార్ట్ చేసుకొని అది టోటల్ గా కూడా లూజ్ మోషన్ అయితే అంటే మీరు ఒక 3 to 4 days అయితే రెండు టాబ్లెట్లు వేసుకుంటే బయటికి వెళ్ళడానికి రాదనమాట. ఓకే. సో అలాగే అంటే అది ఎందుకు మరి లూజ్ మోషన్ అయితే ఇది వేసుకోకూడదా మరి ఎట్లా అంటే వేసుకోవాలి కంపల్సరీ. నేను కూడా వాడాను, వెంకట్రావు సార్ కూడా వాడారు, ఓకే, ప్రశాంత్ గారు కూడా వాడారు. ఓకే. సో ప్రాబ్లం లేదు, మన గట్ అనేది క్లియర్ అవుతుంది. దాంతో పాటు టాక్సిన్ డిపాజిట్ బాడీలో ఏదైతే వేస్ట్ మెటీరియల్ పాయిజనస్ మెటీరియల్ ఉందో అన్ని కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో అలాగే అంటే కంపల్సరీ నేను ఎందుకు లూజ్ మోషన్ అంటున్నా అంటే ఫీమేల్స్ లో పీరియడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే డిస్కంఫర్ట్ ఫీల్ అవుతూ ఉంటాం. ఎలా అంటే లోపల ఎండోమెట్రియం లైనింగ్ అనేది విడిపోతుంది ఆ టైంలో. దాని వల్లనే బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని వల్ల లేడీస్ కి అలాగే సో నా వాయిస్ వస్తుందా? ఎనీబడి కాల్ వచ్చింది? హలో. క్లియర్ మ్యామ్, క్లియర్ మ్యామ్, కంటిన్యూ. యా థ్యాంక్ యూ సో మచ్. ఓకే మ్యామ్. సో అలాగే ఈ సప్లిమెంట్ వేసుకున్నప్పుడు కూడా ఫ్యాట్ లైన్ విడిపోతుంది కాబట్టి అంటే అడిపోస్ టిష్యూస్ అంటాం వాటిని. అలాగే ఫ్యాట్ లైనింగ్ ఇదంతా కూడా విడిపోతాయి, మెల్ట్ అవుతాయి, స్టూల్ నుంచి బయటికి వచ్చేస్తుంది కాబట్టి అలాంటి. కానీ మీకు అన్హెల్దీ సిమ్టమ్స్ ఏం అనిపించవు, వీక్నెస్ రావడం అదంతా ఏం అనిపించవు, యు ఆర్ హెల్దీ. ఓకే. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అలాగే ఇది ఏమేమి మనకి హెల్ప్ చేస్తుంది అంటే ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ హెల్ప్ చేస్తుంది. అలాగే గుడ్ బ్యాక్టీరియా గట్ లో బ్యాలెన్స్ గా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది. గ్యాస్ బ్లాటింగ్ ని హెల్ప్ చేస్తుంది. అలాగే టాక్సిన్ వేస్ట్ మెటీరియల్స్ అంతా కూడా అది బయటికి వెళ్ళడానికి ప్రమోట్ చేస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది కూడా ఒక కేస్ స్టడీ అనేది జర్నల్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే. సో అంటే ఇట్స్ ఎన్ గ్రేట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు మనం. మరి దీంట్లో కూడా రిడక్షన్ బాడీ వెయిట్ చూడండి ఒక గ్రాఫ్ రూపంలో చూస్తే మనకి ఫస్ట్ 80 kgs ఉన్న వ్యక్తి 15 days లో 78 kgs కి రావడం జరిగింది. 1 month లో 77 kgs అంటే గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవ్వకుంటూ వచ్చింది. కాన్స్టిపేషన్ పర్సెంట్ కూడా మనం చూడొచ్చు అన్నమాట. అలాగే ఇది అడ్వాన్స్డ్ డీటాక్స్ ని ఎలా వాడాలి అంటే ఒబెసిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్వాన్స్డ్ డీటాక్స్ అనేది వాడాల్సి ఉంటుంది. అలాగే ఒబెసిటీ ఉంది, మీకు ఎల్డిఎల్ ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఉందంటే ఆబ్వియస్లీ మన దగ్గర హెల్దీ హార్ట్ టాబ్లెట్ ఉంది కాబట్టి దాన్ని కూడా డీటాక్స్ తో పాటు వాడొచ్చు. ఒబెసిటీ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది అంటే అన్ని కూడా 3 months అయితే కంపల్సరీ వాడాలి. ఓకే. ఒబెసిటీ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉందంటే డీటాక్స్ తో పాటు హెల్దీ హార్ట్ వాడాలి. ఒబెసిటీ కాన్స్టిపేషన్ ఉందంటే ఓన్లీ అడ్వాన్స్ డీటాక్స్ అనేది వాడాలి. ఒబెసిటీ ఉంది, ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్ ఉన్నాయంటే అడ్వాన్స్ డీటాక్స్ తో పాటు జాయింట్ గార్డ్ కూడా వాడాలి. ఒబెసిటీ ఉంది ఇంకా డయాబెటిక్ ఉంది అంటే అడ్వాన్స్ డీటాక్స్ తో పాటు అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్ కూడా వాడాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ ఇన్ని టాబ్లెట్లు వేసుకుంటే ఏమి కాదంటే ఏమి కాదు, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ టాబ్లెట్. ఇవేంటి సప్లిమెంట్స్ అంటాం. టాబ్లెట్ వేరు, సప్లిమెంట్స్ వేరు. సప్లిమెంట్స్ అంటే ప్యూర్లీ ప్లాంట్ బేస్డ్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం కాంబినేషన్ ఆఫ్ టాబ్లెట్స్ అనేది అంటే సప్లిమెంట్స్ అనేది వేసుకోవచ్చు. అలాగే అడ్వాన్స్ లివర్ క్లెన్స్ కూడా మనం చూద్దాము. సో ఇది ఫ్యాటీ లివర్ వారికి ఒక వరదానం అని చెప్పొచ్చు మనం. ఇది ఫ్యాటీ లివర్ ఇంకా ఆల్కహాలిక్ పర్సన్స్, నాన్ ఆల్కహాలిక్ పర్సన్స్ ఎవరైనా కూడా ఈ ప్రోడక్ట్ అనేది వాడొచ్చు, కంపల్సరీ వాడాలి కూడా. సో ఆల్కహాలిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే లివర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ సప్లిమెంట్స్ అంటే ఆల్కహాల్ అనేది లివర్ దానికి ఒక టాక్సిన్ లాంటిది అనమాట. సో ఇది డీటాక్స్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఇది ఇంకా దేనికి యూజ్ అవుతుంది అంటే హెల్దీ
లివర్ ఫంక్షన్ సపోర్ట్ చేస్తుంది, డీటాక్సిఫికేషన్ కి ఇది యూజ్ అవుతుంది, జాండీస్ లో కానివ్వండి, హెపటైటిస్ లో కానివ్వండి. ఓకే, ఇది ఆల్కహాలిక్ నాన్ హాలిక్ ఆల్కహాలిక్ లివర్ సిరోసిస్ ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం ని డిక్రీజ్ చేస్తుంది. ఫ్యాటీ లివర్ ఇది చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది, లివర్ డీటాక్స్ ని కూడా క్లియర్ చేస్తుంది. ఇంకా మీరు చూస్తే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వాళ్ళు వాడొచ్చు, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వాళ్ళు వాడొచ్చు, జాండీస్ ఉంది, హెపటైటిక్ ఉంది వాళ్ళు వాడొచ్చు, లివర్ సిరోసిస్ వాళ్ళు కూడా ఇష్యూ ఉన్న వాళ్ళు వాడొచ్చు. ఈ రోజు చాలా మందికి హెల్దీ పర్సన్ కూడా ఫ్యాటీ లివర్ దానికి వెళ్ళిపోతున్నారు, మనం చూస్తూనే ఉన్నాము. సో అలాంటిది కంపల్సరీ మీరు టెస్ట్ చేసుకోకపోయినా సరే ఈ అడ్వాన్స్ లివర్ క్లెన్జర్ అందరూ వాడాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది కూడా ఒక లివర్ క్లెన్స్ కేస్ స్టడీ పబ్లికేషన్స్ లో అడ్వాన్స్ దాంట్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇట్స్ అన్ ప్రూఫ్ అన్నమాట మనకి. ఓకే, ఇలాంటి చాలా టెస్టులు చేశారు, అంటే బేస్ లైన్ కానివ్వండి, లేదా అది సిజిటి లెవెల్స్ కానివ్వండి, క్రిటనైన్ లెవెల్స్ ఎంత బాగా ఇంక్రీజ్ అయినాయి మనం చూడొచ్చు అనమాట. అంటే దాని సారీ డిక్రీజ్ అయినాయి మనం చూడొచ్చు అనమాట అడ్వాన్స్ లివర్ క్లెన్జర్. ఇది ఎలా వాడాలి అంటే హై ఎస్జిపిటి ఉంది, ఎస్జిఓటి ఉంది, జీజిటి ఉంది, అలాగే ఆల్కలైన్ ఫాస్ఫేట్ ఇలాంటి ఏ బయోమార్కర్స్ ఉంటే కూడా మీరు అడ్వాన్స్ లివర్ క్లెన్స్ తో పాటు అడ్వాన్స్ డీటాక్స్ కూడా వాడాల్సి ఉంటుంది. అలాగే ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, అంటే ఆల్కహాల్ తాగడం వల్ల ఫ్యాటీ లివర్ వచ్చినప్పుడు వాళ్ళు ఈ లివర్ క్లెన్జర్ వాడాల్సి ఉంటుంది. నాన్ ఆల్కహాలిక్ అంటే ఆల్కహాలిక్ లేకపోయినా మీకు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఇప్పుడు ఫ్యాటీ లివర్ పేషెంట్స్ ఉన్నారు మనకి. సో వాళ్ళు కూడా ఈ లివర్ క్లెన్స్ తో పాటు అడ్వాన్స్ డీటాక్స్ కూడా వాడాల్సి ఉంటుంది. అలాగే లివర్ సిరోసిస్ ఏదైతుందో వాళ్ళకి అడ్వాన్స్ క్లెన్జర్ ఇవ్వాలి. డైరెక్ట్ బైలిరూబిన్ ఎక్కువైంది, లాస్ ఆఫ్ అపెటైట్ ఉంది, జాండీస్ ఉంది, హెపటైటిస్ ఉంది, ఇలాంటి కేసెస్ లో అడ్వాన్స్ లివర్ క్లెన్జర్ అనేది వాడాలి. మనం లాస్ట్ ప్రోడక్ట్ చూద్దాం, కోల్డ్ రిలీఫ్. ఎవరికైతే జలుబు ఫ్రీక్వెంట్లీ అవుతూనే ఉంటుంది, అలాగే కఫ్ ప్రాబ్లం ఉంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, థ్రోట్ పెయిన్ ఉంది, ఇంకా దగ్గు, ఎలర్జీ, ఫీవర్ ఎక్సెట్రా అన్నిట్లో కూడా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది ఇంకా వెట్ ఇంకా డ్రై కఫ్ లో కూడా హెల్ప్ చేస్తుంది. కంజెషన్ ఉంది, మీకు ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉన్నాయి, వాటికి సపోర్ట్ చేస్తుంది. సోర్ థ్రోట్ ఉంది, అలాగే షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ ఉంది మీకు, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. పిల్లలకు కూడా ఇది ఈజీగా సూట్ అవుతుంది అనమాట. అలాగే ఇది ఒక గ్రీన్ టీ తాగితే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో అలాంటిగా మనకు బెనిఫిషియల్ ఉంటుంది. ఇది లిక్విడ్ ఫామ్, ఇది మనకు పౌడర్ ఫామ్ లో వస్తుంది. ఈ పౌడర్ ని అక్కడ మార్కర్ ఉంటుంది, ఆ మార్కర్ వరకు మనం వేడి నీళ్ళు అనేది కాచి చల్లార్చిన నీళ్లు పోసి దాంట్లో మిక్స్ చేయాలి. చేసినప్పుడు అది లిక్విడ్ గా మారుతుంది. లిక్విడ్ అయినప్పుడు మీరు 10 ml ట్వైస్ ఏ డే, అంటే పర్ డే ఒక 10 ml 2 times అనేది వాడాలి, మార్నింగ్ ఇంకా నైట్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పౌడర్ ఫామ్ లోనే మనకు అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా కోల్డ్ రిలీఫ్ క్లినికల్ ట్రయల్ పబ్లికేషన్స్ కూడా చేశారు. దీన్ని ఎలా వాడాలి అంటే రిపీటెడ్ గా మీకు ఎలర్జీ వస్తుంది, వైరల్ బ్యాక్టీరియా వల్ల చాలా సార్లు అటాక్ అవుతుంది మీకు కోల్డ్ కఫ్ ఇలాంటిది, అంటే 3 to 7 days లోనే కోల్డ్ రిలీఫ్ అనేది టోటల్ గా వాడాలి, అంటే థ్రైస్ ఏ డే వాడొచ్చు. కోల్డ్ కఫ్ బాగా ఉంది అంటే 7 days దీన్ని వాడాలి. డ్రై కోల్డ్ ఉంది, సోర్ థ్రోట్ ఉందంటే కూడా 3 to 7 days వాడొచ్చు. యాంటీ ఆక్సిడెంట్ గ్రీన్ టీ ఫర్ డైలీ డిఫెన్స్, అంటే మనం రోజు గ్రీన్ టీ తాగే బెనిఫిట్స్ పొందాలి, మీకు ఎలాంటి జలుబు దగ్గు ఏమి లేవు అయినా కూడా మీరు హెల్తీగా ఉండాలి అంటే ఎవ్రీడే కూడా మీరు వాడచ్చు 1 time. షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ ఉంది అంటే మీరు 90 days కోల్డ్ రిలీఫ్ అనేది వాడాల్సి ఉంటుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్, థ్రోట్ పెయిన్ ఉంది అంటే మళ్ళీ 3 to 7 days అనేది వాడాలి ఇది. సో ఇలాంటి బెస్ట్ అండ్ బెస్ట్ 10 ప్రోడక్ట్స్ మనకి ఈ బయోటోరియం లో అవైలబుల్ ఉన్నాయి. సో దీన్ని మనం గనక మన లైఫ్ లో యాజ్ ఎ పార్ట్ గా చేసుకుంటే మ్యాగ్నెటిక్ థెరపీతో పాటు చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ చూపిస్తుంది. మనం ఎవరికైనా బయట మార్కెట్ లో వెళ్ళినప్పుడు కూడా దీన్ని ప్రమోట్ చేయాలన్నమాట. సో మినిమం 3 months అయితే వాడాలి కంపల్సరీ బెస్ట్ రిజల్ట్స్ కోసం. సో ఇది ఇప్పుడు చేంజెస్ అయినాయి కొన్ని రేట్స్ అయితే, అప్పుడు ఉన్న రేట్స్ అయితే నేను చెప్తాను. మనకు 6500 లో
ఉంది 13 PV లో 5560కి 2 టాబ్లెట్స్ అంటే 2 బాటిల్స్ వస్తాయి. మనకు ఎవ్రీ బాటిల్లో 60 టాబ్లెట్స్ ఉంటాయి. అలాగే మనకి 16,250లో ఎంఆర్పి. అలాగే డిపి ప్రైస్ వచ్చేసి 13,900. దీంట్లో 5 బాటిల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి 50 PV తోటి. అలాగే మనకి 26,900 డిపి ప్రైస్ లో అవైలబుల్ ఉంది 100 PV తోటి. టోటల్ 10 ప్రోడక్ట్స్ మనకు వచ్చేస్తాయి అనమాట 26,900. సెల్ఫ్ రీపర్చేస్ అప్పుడు 5,500 లో ఉన్నది ఇది. కానీ ఇప్పుడు మనకు ఆ, ఏదైతే సెల్ఫ్ రీపర్చేజ్ లో 2,200కి ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు మనకు దాదాపు 1.5 మంత్ నుంచి సైట్ లో అవైలబుల్ లేకుండే, కానీ ఈ రోజు నుంచి అది ఓపెన్ అయింది. ఎవరైనా సెల్ఫ్ రీపర్చేజ్ చేయాలి అనుకుంటే మీరు సెల్ఫ్ రీపర్చేజ్ చేయొచ్చు బై 2,200 రూపీస్ లో. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మీకు ఈ టాపిక్ మొత్తం కూడా ఈ బయో నేచురల్స్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ వండర్ఫుల్ యువర్ పేషెన్స్. ఈరోజు అందరు కూడా కాన్సన్ట్రేషన్ పెట్టి విన్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన వెంకటరాజ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యాక్ టు ద హోస్ట్. సో ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడవచ్చు, అదర్వైజ్ విల్ క్లోజ్ ద సెషన్ టుడే.